Sri Chaitanya Narayana kid, I've given all the exams that are there. Any kid or any parent ఇప్పటికి కూడా ఎవరైనా ఎక్కడ జాయిన్ అవ్వాలి అని అడిగితే I tell them send them away from your home. ఎందుకంటే this is one thing that I would recommend. దానివల్ల you would learn a lot of life lessons. సో ఇప్పటికీ కూడా బీటెక్లో మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఇంజనీరింగ్ నేర్చుకున్నాను ఆర్ పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకున్నాను అనే వాళ్ళకన్నా, ఎందుకంటే ఆ లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ మనం బయట బతకడానికి అవి చాలా అవసరం. అండ్ ఇంకా కొన్ని సెమీ అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో స్టిల్ పేరెంట్స్ ఆర్ స్కెప్టికల్ టు సెండ్ దేర్ గర్ల్ చైల్డ్స్ ఎస్పెషల్లీ. అమ్మాయి ఎందుకు చేయాలి, 23 వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించేస్తాం కదా ఇస్ ద స్టాండర్డ్ వర్డ్ అక్రాస్ 90% ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే మనం ఒకళ్ళు ఎవరినన్నా చేయలేవు అంటే నిజంగా చేయలేడు. మనకి చిన్నప్పటి నుంచి చెప్పిన ఒక అబద్ధం ఏంటంటే 10th వరకు చదువుకో, తర్వాత ఆడుకో, 11th వరకు చదువుకో, తర్వాత ఆడుకో. యూ కెన్ నెవర్ బీ ఫ్రీ. ద బెస్ట్ గిఫ్ట్ that a brother can give to her sister is support in the family. There's nothing else that you can do. Studies wise I was always a decent student. అంటే నేను ఎక్స్ట్రాడినరీ టాపర్ కాదు అలా అని చెప్పి I never failed any subject. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు నేను స్పీకర్స్ ని పిలవాలి. సో ఫర్ వన్ సచ్ ఈవెంట్ we called జయప్రకాష్ నారాయణ గారు. I was 19-20 at that point of time. I spoke to Jayaprakash Narayan garu pitching him to come to an event. We invited somebody from LinkedIn head office to come to the event and he came all the way from LinkedIn head office. Thought process behind it ఎలా వచ్చింది, థాట్ ఎలా వచ్చింది? 2019 లో I got a job in Bangalore, good paying 12 LPA. Third year final sem lo వచ్చింది. One of the first persons to get placed in my college or at least the department. So job ki వెళ్ళిపోయాను, 3 months చేశాను. Then I realized this is not something that I really want to do. అమీర్పేటలో ఒక 200-300 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్ ప్రతి ఇది వెళ్ళి వెతుకుతారు ఏది బెస్ట్. ఆ ఎఫర్ట్ కాలేజ్ లో ఎందుకు పెట్టరు? నౌకరీలో ఒక డేటా సైన్స్ జాబ్ పోస్ట్ చేసాం. మీరు నమ్మరు, we got about 30,000 resumes for one job in 3 days. ఇండియాలో US లో ఒక చిన్న డిఫరెన్సియేషన్ ఏముంటుంది అంటే US లో పీపుల్ సీ హూస్ టీచింగ్ యూ అండ్ జాయిన్ అ పర్టికులర్ కాలేజ్. హార్వర్డ్ లో లా ఫేమస్. అవును, ఎందుకు ఫేమస్? హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద 10th ఎపిసోడ్ ఆఫ్ నైబర్హుడ్ టాక్స్. ఈ ఎపిసోడ్లో మనం ఇంటరాక్ట్ అయిన నేబర్ రవి తేజ గారు. వర్టోసిటీ అనే ఒక ఎడ్టెక్ స్టార్టప్ని ఫౌండ్ చేసిన ఈయన తన కాలేజ్ డేస్ నుంచి కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ స్టార్టప్ ఐడియాస్ని ట్రై చేస్తూ అండ్ ఐసెక్ అనే ఒక స్టూడెంట్ రన్ ఫౌండేషన్లో డిఫరెంట్ రోల్స్లో ఈయన వర్క్ చేస్తూ అండ్ ఆ రోజుల్లోనే అట్ ద ఏజ్ ఆఫ్ 19-20 చాలా హై వాల్యూ బిజినెస్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఐసెక్ ఈవెంట్స్కి ఇన్వైట్ చేస్తూ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆయన బిజినెస్లో, ఆయన స్టార్టప్స్లో ఎలా ఉపయోగపడింది అనేది చాలా డీటెయిల్గా అయిన ఈ పాడ్కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో వై ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అట్ అ రైట్ కాలేజ్ అండ్ వై షుడ్ సమ్ వన్ చూస్ అ రైట్ కాలేజ్ అనేది కూడా చాలా డీటెయిల్గా ఈ పాడ్కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దిస్ పాడ్కాస్ట్ విల్ డెఫినెట్లీ రెసనేట్ విత్ లాట్ ఆఫ్ ఫౌండర్స్ అవుట్ దేర్ who has seen ups and downs in their early stages of startups. So hope you all will like it. Let's jump in. Garu, hi Andy. Welcome to Neighborhood Talks. Thank you so much. Thank you for accepting the invite and taking time out of your busy schedule. Yeah. So Ravi garu, where are you from? Ekkadi nunchi vacharu? And so we would like to start with that, open with that. Okay. So yeah, as mentioned, my name is Ravi and I come from Vizag. So na childhood anta, so I'm born in Kakinada. But brought up with till my 12th standard I was in Vizag. Okay. My entire mother side anta Vizag, father they are in Kakinada basically. Okay. So 12th tarvata, that is one of the crucial steps that has kind of changed my career trajectory. Enduko ante I kind of wanted to do aerospace engineering. Oh, that is something నాకు అసలు చాలా ఇంట్రెస్ట్ అనిపించి I have given exams and unfortunately I couldn't get into IAESEC. ఎందుకంటే అది టాప్ ఇన్ ఇండియా ఫర్ ఏరోస్పేస్, బట్ ఐ కుడెంట్ గెట్ ఇట్. నెక్స్ట్ ద సెకండ్ బెటర్ ఇన్ వాట్ యు సే ప్రైవేట్ కాలేజెస్ ఇస్ అమృత యూనివర్సిటీ. అది వాళ్ళ కోయంబత్తూర్ క్యాంపస్ లో దే హ్యావ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు. ఎగ్జామ్స్ రాశాను లైక్ ఎవ్రీ అదర్ శ్రీ చైతన్య నారాయణ కిడ్. I have given all the exams that are there. JEE గానీ, గీతం, VIT, SRM, అమిటి, ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కట్టి అన్ని రాశాను. అండ్ అమిటిలో I've got an admit with కోయంబత్తూర్ ఏరోస్పేస్ వచ్చింది. కానీ మై ఫాదర్ విజిటెడ్ అమృత క్యాంపస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ థాట్ ఐ కుడెంట్ అడ్జస్ట్ దేర్. సో అక్కడ ఉన్న మేబీ వాతావరణానికి నేను అడ్జస్ట్ అవ్వలేను అనుకున్నారు. సో ఇట్స్ లైక్ అండ్ ఆల్సో ఏరోస్పేస్ అనగానే దట్స్ అ న్యూ థింగ్ కదా. సో యూజువలీ యాక్సెప్టెన్స్ రేట్ ఇన్ ఇండియా ఇస్ వెరీ లెస్.
సో అదే ఏ కంప్యూటర్ సైన్స్ అని ఉంటే మేబీ దే వుడ్ హ్యావ్ సెడ్ yes immediately, బట్ అలా అన్నారు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ ఆల్సో గాట్ ఇన్ టు NIT తిరుచి. ఓకే. అది అప్పటికి నాకు నా థర్డ్ కౌన్సిలింగ్ లో నాకు తెలిసింది బేసిక్ గా అది. అండ్ అది కూడా ఏంటంటే ఐ గాట్ ఇన్ టు BArc, రైట్, నాట్ యువర్ బీటెక్ ప్రోగ్రామ్. సో BArc కూడా ఇచ్చాను నేను, దో వీ స్టడీడ్ ఫర్ బీటెక్ ఆల్ అవర్ లైఫ్, BArc కూడా అటెంప్ట్ చేశాను. అండ్ అప్పుడే ఐ హ్యాడ్ టు చూస్ విచ్ కాలేజ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు. అండ్ చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై క్రికెట్. సో లైక్ ఎవ్రీ అదర్ గై ఐ ఆల్సో వాంటెడ్ టు గెట్ ఇన్ టు క్రికెట్. అండ్ LPUది ఒక యాడ్ వచ్చేది, వాళ్ళ గ్రౌండ్స్ కానీ వాళ్ళది ఒక సాంగ్ వచ్చేది. అండ్ అందులో క్రికెట్ గ్రౌండ్ నాకు చిన్నప్పటి నుంచి ఐ డోంట్ నో ఫర్ సమ్ ఆడ్ రీజన్ ఐ లవ్ దేర్ క్రికెట్ గ్రౌండ్. సో ఇంకా అప్పుడు అనిపించింది అనమాట, సరే వై నాట్ LPU, విల్ చెక్ ఇట్ అవుట్ అని. అండ్ ఐవ్ గాట్ గుడ్ స్కోర్ ఇన్ మై 12th, అబౌవ్ 90% ఉండడం వల్ల ఐవ్ గాట్ అ గుడ్ స్కాలర్షిప్. సో ఐవ్ మూవ్ దేర్ ఫర్ మై అండర్ గ్రాడ్. అండ్ 4 years అండర్ గ్రాడ్ అయిపోవచ్చింది. ఐవ్ గాట్ ప్లేస్డ్ ఇన్ మై 3rd year, ఐవ్ కమ్ బ్యాక్. అండ్ ఆ తర్వాత ఐ మీన్ ఐల్ కవర్ మోర్ ఆన్ వాట్ వెంచర్స్ అండ్ హౌ డిడ్ వీ స్టార్ట్. బట్ యా, సో LPUకి వెళ్ళడం తర్వాత దట్ ఈస్ వెన్ ఐవ్ గాట్ అన్ అమేజింగ్ ఎక్స్పోజర్. ఓకే. సో అసలు కార్పొరేట్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇన్ LPU వర్ సూపర్ గుడ్. సో దానివల్ల ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే రెగ్యులర్ కోర్స్ కన్నా, బికాస్ వాట్ ఎవర్ ఐమ్ ట్రైంగ్ టు డూ రైట్ నౌ ఆర్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ ఇస్ నాట్ related to ECE. So I've done my undergrad in ECE. ఆ తర్వాత MBA చేశాను అండ్ MA/MS నుంచి దట్ హావ్ డన్ ఇన్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్. సో అసలు నేను చేసేది ఇప్పుడు ఇట్ ఇస్ మోర్ ఇన్ టు మార్కెటింగ్, ఆర్ ఇట్ ఇస్ నాట్ ఇన్ టు మార్కెటింగ్ ఐడ్ సే, బట్ ఇట్ ఇస్ మోర్ ఇన్ టు కెరియర్స్, AI, ML, టెక్. బట్ నేను చదివింది అది కాదు. సో somehow, but the exposure that I've gained out of LPU is amazing. So అలా that is how I started. That's how my childhood moved. And it's been 4 years since I shifted to Hyderabad. Okay. సో చూసింగ్ ద రైట్ కాలేజ్ అంటే మనం ఒక కరెక్ట్ కాలేజ్ని చూస్ చేసుకోవడం బట్టి యువర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ విల్ బీ కంప్లీట్లీ డిపెండెంట్. అండ్ కరెక్ట్ కాలేజ్ చూస్ చేసుకోవాలంటే మీరు చాలా ఎగ్జామ్స్ అవన్నీ రాస్తారు, దీని ఒకటి మంచి స్కోర్ రావాలి. అంటే ఇట్స్ ఆల్ కనెక్టెడ్. మంచి స్కోర్ రావాలంటే యువర్ +1 +2 బాగా రావాలంటే స్కూలింగ్. బట్ ఏంటంటే అప్పుడంతా ఎవరికి అర్థం కాదు, +1 +2కి వెళ్ళినంత వరకు కూడా అర్థం కాదు. ఆ తర్వాత ఎగ్జామ్స్, కాలేజ్ అన్న ఆ పాయింట్కి వస్తే గానీ నోబడీ లిజన్స్ యాక్చువల్లీ. సో చూసింగ్ ద రైట్ కాలేజ్. సో LPU హెల్ప్డ్ యూ ట్రాన్స్ఫార్మ్ అ లాట్. చాలా. బికాస్ ఎనీ కిడ్ ఆర్ ఎనీ పేరెంట్ ఇప్పటికి కూడా ఎవరైనా ఎక్కడ జాయిన్ అవ్వాలి అని అడిగితే ఐ టెల్ దెమ్ సెండ్ దెమ్ అవే ఫ్రమ్ యువర్ హోమ్. ఎందుకంటే దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వుడ్ రికమెండ్. ఎందుకంటే డే ఇన్ డే అవుట్ ఇప్పుడు మనం 10th 11th 12th అలా స్కూల్ వరకు ఇట్ ఇస్ అ డిఫరెంట్ సినారియో, యూర్ ట్రీటెడ్ యాజ్ అ కిడ్. 11th 12th వచ్చేసరికి మీరు మార్నింగ్ వెళ్తే రాత్రి వరకు ఇంట్లో వాళ్ళకి కూడా కన్వర్టర్, బికాస్ యూఆర్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ యువర్ ఎంట్రన్స్ టెస్ట్ 11th and 12th. బట్ ఎప్పుడైతే బీటెక్ వస్తుందో అప్పుడు కూడా మీరు ఇంట్లోనే ఉంటే యూఆర్ ఎట్ యువర్ కంఫర్ట్ జోన్, రైట్? అండ్ వెన్ యూఆర్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ the scope of growth is limited. Yes. Right? And that is something that I would recommend any parent today, any student today who would want to get into BTech. I would 100% tell them go out of your hometown. ఎందుకంటే దానివల్ల యూ వుడ్ లెర్న్ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్. సో ఇప్పటికీ కూడా బీటెక్ లో మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఇంజనీరింగ్ నేర్చుకున్నాను ఆర్ పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకున్నాను అనే వాళ్ళకన్నా యూ ఆస్క్ దెమ్ ఐవ్ లెర్న్డ్ లైఫ్ ఇస్ వాట్ దే విల్ సే. ఎందుకంటే ఆ లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ మనం బయట బతకడానికి అవి చాలా అవసరం. అండ్ అది ఉంటే యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ కార్పొరేట్ లాడర్. ఎందుకంటే టెక్నాలజీ టు అన్ ఎక్స్టెంట్, అంటే యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ ఫర్ అ వైల్ నౌ. సో మీకు తెలుస్తుంది టెక్నాలజీ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ లెర్న్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు నాకు అసలు ఏం రాకపోయినా నేను కూర్చొని మేబీ ఒక 6 నెలలు ఒక పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకోవాలి అనుకుంటే వచ్చేస్తుంది. అండ్ మన అమీర్పేట వెళ్ళినా యూడ్ ఫైండ్ hundreds of institutions teaching that. We do it through Vertocity. So skill is something that you can learn. Technology is something that you can learn. కానీ ఆ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, హౌ డు యూ రియాక్ట్, ఫ్రెండ్షిప్స్, హౌ డు యూ అండర్స్టాండ్ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ఎకోసిస్టమ్, వేరే స్టేట్ వాళ్ళతో మీరు ఎలా కంబైన్ ఉంటున్నారు, అడాప్టబిలిటీ ఎలా ఉంటుంది. సో అండ్ హౌ డు యూ స్టే అవే ఫ్రమ్ యువర్ పేరెంట్స్, yet manage to do well in your exams, మేనేజ్ యువర్ హాస్టల్, డూ యువర్ లాండ్రీ. అంటే ఇవి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ ఇవన్నీ విల్ హెల్ప్ యూ మేనేజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వన్స్ యూర్ అవుట్ ఆఫ్ కాలేజ్. సో యా. సో అంటే ఇప్పుడు జెండర్ డిఫరెన్సియేషన్ గురించి చెప్తున్నాను. అంటే మీరు అన్నట్టు లాట్ ఆఫ్ బాయ్స్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు గో అవుట్. ఓకే, బట్ స్టిల్ అంటే అఫ్ కోర్స్ థింగ్స్ హవ్ చేంజ్ లాట్ కంపేర్డ్ టు డికేడ్స్ అగో, బట్ స్టిల్ ఇంకా కొన్ని సెమీ అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో స్టిల్ పేరెంట్స్ ఆర్ స్కెప్టికల్ టు సెండ్ దేర్ గర్ల్ చైల్డ్స్ ఎస్పెషల్లీ. ఓకే, అండ్ ద మోర్ దే ఆర్ అట్ హోమ్, వాళ్ళని ఏంటంటే ఇంట్లో పనులు, నువ్వు అది నేర్చుకో ఇది నేర్చుకో అంటారు కానీ దే డోంట్ గివ్ ఈవెన్ రూమ్ ఫర్ దెమ్ టు గ్రో అదర్ స్కిల్స్. సో హౌ డు
we should tackle that? This is an interesting topic, sir. I'll tell you, my thought is also very this thing, because మనం ఇప్పటికీ మీరు అన్నట్టు అబ్బాయిల్ని పంపించడానికి ఇప్పుడు మా ఇంట్లో అయినా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ పేరెంట్స్, ఆర్ గ్రాండ్ పేరెంట్స్ థాట్ ప్రాసెస్ ఇస్ ఆల్సో దట్. నేను ఎల్పీకి వెళ్ళాను కదా, సో మా చెల్లిని అంటే I asked her to do, my own sister, I asked her to do BTech. She's a wonderful student. She did not do BTech. The reason why she did not do BTech is because she thought she wouldn't be a great fit. అనుకున్నారు అంతే. వైజాగ్ లోనే చదివింది, షీ స్టడీడ్ అండ్ ఆల్, బట్ తర్వాత హైదరాబాద్ వచ్చింది, షీ గాట్ అ జాబ్, షీ డిడ్ అ జాబ్ ఫర్ ఆల్మోస్ట్ 3 years. అయిన తర్వాత ఐ ఫోర్స్డ్ హర్ టు డూ అన్ MBA అవుట్ సైడ్ హోమ్ అండ్ ఐవ్ సెంట్ హర్ టు గుజరాత్. రీజన్ ఏంటి అంటే, అట్లీస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు పేరెంట్స్ మేబీ దేర్ ఫస్ట్ దిస్ థింగ్ ఇస్, ఏదో అమ్మాయిని పంపించకూడదు అని కాదు, కానీ పంపిస్తే వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అన్న భయం ఎక్కువ. సో సాడ్లీ దట్ ఈస్ the way it is. అంటే we talk about, you know, parents being very strict with their daughters, and అంటే it starts at a very young age. ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా ఇట్ ఈస్ వెరీ అన్ఇంటెన్షనల్ ఆల్సో. ఎందుకు అంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అంటారు పేరెంట్స్ కూడా. సో నాకు మా పేరెంట్స్ కి కూడా వీ హ్యావ్ దిస్ డిస్కషన్ అలాట్ వేర్ ఐ ఆస్క్ దెమ్ వెన్ ఎవర్ దే సే ఇలా ఎందుకంటే ఐ క్వశ్చన్ దెమ్. సో మీరు అలా క్వశ్చన్ చేయగా మేబీ నవ్ దే ఆర్ ఫార్ బెటర్. సో వాళ్ళని ఎవరు క్వశ్చన్ చెయ్యకపోవడం వల్ల ఆర్ అవేర్నెస్ ఇవ్వకపోవడం వల్ల దే ఆర్ లైక్ దట్. అండ్ ఇప్పుడు మా గ్రాండ్ మదర్ని తీసుకోండి, షీ వుడ్ సే it is not right for a girl to do a certain thing. Now that certain thing can be బొట్టు పెట్టుకోకుండా బయటకు వెళ్ళినా తప్పే అంటారు, రైట్? సో బొట్టు అన్నది ఎవరైనా పెట్టుకోవాలి. సో ఇఫ్ వీ టాకింగ్ అబౌట్ ఇట్ ఇన్ అ జెండర్ పర్స్పెక్టివ్, బొట్టు ఇస్ గుడ్ ఫర్ ఎనీబడి. ఇప్పుడు మనమైనా కూడా ఎందుకు అంటే మేబీ దే సే దెర్ ఇస్ సమ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ కనెక్టెడ్ టు యూ పుట్టింగ్ ఇట్ హియర్. కానీ అమ్మాయి పెట్టుకోకపోతే ఒక నేరంలా చూస్తారు. Or maybe on the other hand, bottane kaadu, it can be hijab, it can be, you know, they doing practice with respect to other religions also. But my family lo, this is something that I've seen very closely. And my father would look at my sister, whenever she does not have that, he'll ask her enduku ledu ani. So and nenu ma chelle కూర్చున్నా కూడా మా అమ్మ నేను అప్పుడే వచ్చినా కూడా they unintentionally say అన్నయ్యకి అది తీసుకొచ్చి ఆర్ తమ్ముడికి ఇది ఇచ్చే. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూజువల్లీ విల్ హ్యాపెన్. సో ఈ కాన్సెప్ట్స్ కూడా ఎందుకు అంటే మేబీ లాక్ ఆఫ్ అవేర్నెస్. అండ్ మేబీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా చాలా మారారు, ఇంకా చాలా మారుతున్నారు. మేబీ యూనో త్రూ పాడ్కాస్ట్, త్రూ యూట్యూబ్, త్రూ పీపుల్ టాకింగ్, పీపుల్ షేరింగ్ థింగ్స్, a lot of issues that were considered you know a taboo sort of a scenes అన్ని కూడా ఇప్పుడు మారుతున్నాయి. సో అండ్ దీనికి ఐ గెస్ one thing that maybe daughters or all the girls that should do is they should start creating awareness among parents. అది ఎవరో బయట వాళ్ళు వచ్చి చేయాలి అనుకుంటే it won't happen. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ వెరీ కన్సర్వేటివ్, అట్లీస్ట్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్ మనం చూసుకుంటే. అమ్మాయి ఎందుకు చేయాలి, 23 వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించేస్తాం కదా ఇస్ ద స్టాండర్డ్ వర్డ్ అక్రాస్ 90% ఆఫ్ ద ఫ్యామిలీస్. చేసేస్తారు 21కి పెళ్లి చేసేద్దాం, 22కి పెళ్లి. వాళ్ళు బీటెక్ అవ్వుతుండగానే దే విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్. అండ్ ఇది ఇంకో రీజన్ కూడా ఎందుకు అంటే ఇలా ఎక్కువ అనడం వల్ల the daughter also kills her aspirations. Yes, unintentionally. So aspirations చంపేసుకుని వాళ్ళు కూడా ఏమైపోతారంటే ఫిక్స్ అయిపోతారు. అరే అలాగో నాకు 22 తర్వాత పెళ్లి అయిపోతుంది, ఇంక ఇప్పుడు చేసి వేస్ట్ అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతారు. అలా మనం చాలా టాలెంట్ ని కూడా లూజ్ అయిపోతున్నాం. అండ్ మనకి చిన్నప్పటి నుంచి ఇంకోటి తెలిసింది ఏంటంటే అమ్మాయిల స్కూల్లో హ్యాండ్ రైటింగ్ అమ్మాయిలదే బాగుంటుంది మోస్ట్లీ. దే ఆర్ వెరీ డిలిజెంట్, టాపర్స్ వాళ్ళే ఉంటారు. అంత అయినా కూడా అదే వాళ్ళు బీటెక్ వచ్చేసరికి వై వుడ్ దే డిప్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ నెరేటివ్. ఎప్పుడైతే మనం పేరెంట్స్ అన్ఇంటెన్షనల్ గా సరేలే ఎంత వస్తే అంతే వచ్చే తర్వాత పెళ్లి చేసి పంపించేస్తాం, ఈ డైలాగ్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతుందో ఇంట్లో, అప్పుడు ఆ అమ్మాయి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయినట్టు somehow. ఎక్కడో చాలా మంది ఒక 5 to 10% that I know, there are amazing friends of mine who are that who would say I am standing up for myself. నేను చెప్తాను నాకు ఇది కావాలి అన్న క్లారిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. రెండు, దే ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఇన్ అపోజింగ్ దేర్ పేరెంట్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే అదేదో నేను వాళ్ళకి తిరగబడుతున్నాను అనుకుంటారు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. మై సిస్టర్ ఇస్ ఆల్సో లైక్ దట్. తనకు నిజంగా కావాలి అన్న కూడా కావాలని అడగదు. బట్ అబ్బాయిలకి ఇట్ ఈస్ డిఫరెంట్ బికాస్ మేబీ వీఆర్ అ లిటిల్ రెబెలియస్ సిన్స్ చైల్డ్హుడ్. సో నాకు ఇది కావాలంటే కావాలి. బట్ అమ్మాయిలకి అలా లేదు. ఐ డోంట్ నో వై, బట్ దట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ చేంజ్. అండ్ అది ఎలా చేంజ్ అవుతుందంటే ఇంట్లో ఉన్న బ్రదర్స్ చేంజ్ చేయాలి. అంటే ఏంటంటే మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి అంటే మనం ఒకళ్ళు ఎవరినన్నా నువ్వు చేయలేవు అంటే నిజంగా చేయలేడు. అండ్ ఆ చిన్నప్పటి నుంచి అంటే మనము సొసైటీ, పేరెంట్స్, నైబర్స్ వీళ్ళందరూ ఇంజెక్ట్ చేయడం వల్ల
వాళ్ళలో ఉన్న న్యాచురల్ ఎబిలిటీస్ కూడా మేబీ దే ఆర్ ఆటోమేటిక్లీ గెటింగ్ డిమిషన్. అండ్ బ్రదర్స్ అంటే పేరెంట్స్ మే నాట్ అండర్స్టాండ్, బట్ బ్రదర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ అంటే రెండు చూసాను నేను, బ్రదర్స్ ఈక్వల్ టు పేరెంట్స్ లాగా వాళ్ళు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇంకా ఎక్కువ బౌండరీస్ చూసాను. అండ్ లైక్ హౌ యూ సెడ్ దే స్టాండ్ అప్ ఫర్ దేర్ సిస్టర్స్. సో పేరెంట్స్ కన్నా ముందు ఐ ఎక్స్పెక్ట్ బ్రదర్స్, సిబ్లింగ్స్, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ జనరేషన్ తెలుసుకుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కెరియర్ ఎలా ఉందో అర్థం చేసుకునే స్ట్రెస్ అందరూ చూస్తున్నారు. అండ్ మనకి చిన్నప్పటి నుంచి చెప్పిన ఒక అబద్ధం ఏంటంటే 10th వరకు చదువుకో, తర్వాత ఆడుకో, 11th వరకు చదువుకో, తర్వాత ఆడుకో. యూ కెన్ నెవర్ బీ ఫ్రీ, రైట్? సో ఫ్రీ యాజ్ అన్ మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. సో మీకు అవి ఎక్స్పోనెన్షియల్ గా మీకు అలా గ్రోత్ కర్వ్ అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి యూ కెన్ నెవర్ కమ్ టు దట్ పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్టర్ స్కూలింగ్. స్కూల్లో ఉన్నప్పుడే మీకు స్ట్రెస్ లేదు. 7th 10th కూడా అనలేం, 7th 8th వరకే. దట్ ఈస్ యువర్ లైఫ్ హనీమూన్ పీరియడ్. ఆ 5, 6, 7, 8 years తప్పితే మిగతా ఇయర్స్ ఇట్ ఈస్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్ట్రెస్ టిల్ యూ డై, రైట్? సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా అమ్మాయిలకి ఇంకా ఎక్స్టెండెడ్. ఇప్పుడు మన అబ్బాయిలకి అంటే స్ట్రెస్ ఉంది. సో ఇప్పుడు అంటే వన్ థింగ్ దట్ వీ షుడ్ నాట్ డూ ఎవర్ ఇస్ కంపారిజన్, బికాస్ దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు అంటే అమ్మాయి అబ్బాయి కంపారిజన్ ఇస్ రాంగ్. అబ్బాయి యూ డూ కంపారిజన్. అమ్మాయి అబ్బాయి ఇట్ ఇస్ నాట్ ఈవెన్ అ పాయింట్ ఆఫ్ కంపారిజన్, ఎందుకంటే యూఆర్ కంపేరింగ్ అ బైక్ అండ్ అ ట్రాక్టర్, ఆర్ మేబీ యూఆర్ కంపేరింగ్ అ కార్ అండ్ పాన్జర్. సో అసలు దానికి సంబంధం లేదు. ఆర్ మేబీ యూఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ ఇన్ ద ఆటోమొబైల్ సెగ్మెంట్ అనుకోండి. యూఆర్ కంపేరింగ్ వన్ ఇస్ అ బైక్ అండ్ ది అదర్ ఇస్ అ ఫోన్. సో మనం కంపేర్ ఎలా చేస్తాం, ఏ ఫీచర్స్ తో కంపేర్ చేస్తాం. సో అలా చూసినా కూడా వన్ థింగ్ దట్ ఈస్ మోర్ ప్రాబ్లమాటిక్ టు ఉమెన్ ఇస్ రెస్ట్రిక్షన్స్. 100%. ఇప్పుడు నేను రాత్రి 10 o'clock బయటకు వెళ్తానన్నా నన్ను ఏమనరు, ఎక్కడికని కూడా అడగరు, మనం చెప్పం. అదే అమ్మాయి వెళ్ళాలి అంటే 7 o'clock వెళ్ళాలి అన్నా కూడా 100 questions వస్తాయి. అండ్ దిస్ ఇస్ అంటే ప్రైమరీ. అందరూ ఏమనుకుంటారు, ఎందుకు అబ్బాయిలకి ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు అనుకుంటారు, కానీ అది ఎక్కువ ఆన్ ద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్. సో ఐ గెస్ ద అవేర్నెస్ షుడ్ బి టు ద బాయ్స్, అందరూ అనేటట్టు. ఎందుకంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్, ఇప్పుడు నేను కూడా మా చెల్లిని రాత్రి 1 గంట పంపిస్తానంటే పంపించను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డు నాట్ వాంట్ హర్ టు గో, ఇట్ ఈస్ దట్ ఐఎమ్ స్కేర్డ్, తనకేమైనా అవుతుందేమో అని చెప్పి. సో అది మన కంట్రోల్లో లేదు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్, అండ్ దట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. బట్ అట్లీస్ట్ విత్ రెస్పెక్ట్ టు కెరియర్స్ అండ్ ఎడ్యుకేషన్ మారుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పేరెంట్స్, ఎందుకంటే అట్లీస్ట్ అంటే మన పేరెంట్స్ కన్నా ఇప్పుడు ఉండే పేరెంట్స్, మేబీ వెన్ యూ ఆర్ బికమింగ్ అ పేరెంట్, యువర్ బ్రదర్స్ ఆర్ బికమింగ్ పేరెంట్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ హెస్ చేంజ్డ్. అమ్మాయి చదివితే అమ్మాయి, అబ్బాయి చదివితే అబ్బాయి, ఎవరు బాగా చదివితే వాళ్ళకే మంచి స్కూల్ అన్న థాట్ లో ఉన్నారు వాళ్ళు, ఆర్ మంచి కాలేజ్ మంచి కెరియర్ అన్న థాట్ లోనే ఉన్నారు. సో ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై కజిన్, షీఈస్ ఫిక్స్డ్, హర్ డాటర్, షీఈస్ మై నీస్, షీ వాంట్స్ టు డూ MBBS. సో ఫిక్స్ అయిపోయింది, అండ్ దేర్ పేరెంట్స్ ఆర్ సూపర్ సపోర్టివ్. సో ఇప్పుడు స్లోగా దట్ ఈస్ చేంజింగ్, బికాస్ దే ఆర్ లైక్, అరే మనమే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎందుకంటే the women that grew up with us have faced that trauma incidents. They do not want their kids to face exactly. So adi change avutundi, which is a very wonderful thing. And I think maybe brothers, as you mentioned, siblings, brothers, friends, cousins, these should educate parents. akkad nunchi change start aithe it will become a lot more easier for a woman. So the best gift that a brother can give to her sister is support in the family. Ante, there is nothing else that you can do. Meeru watch kontara, gold kontara, car kontara, it doesn't matter. No ornaments, nothing can help. The only thing that can keep her happy, can keep her satisfied, is giving her that support and education. ఆ రెండు మన చేతిలో ఉంటాయి కాబట్టి అది మనం చేయగలిగేది, దానికి ఏం ఖర్చు అవ్వదు. All you need to do is just put those few supportive words, and I think that is most important. College transformation అన్నారు కదా, so what is that particular moment or situation? చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఐఎమ్ వెరీ క్లోజ్ టు బోత్ మై పేరెంట్స్ ఆబ్వియస్లీ, బట్ I am somehow more or extremely connected with dad. In general, boys are more they relate with fathers more కాబట్టి. And అప్పటి వరకు నేను వాళ్ళని వదిలి ఎప్పుడు లేను. So it was after 12, what you're 15, 16 year old, and మీరేమి, you would not have seen life outside. You have always been protected or shielded by your parents. So ఒక్కసారి, and that too Punjab, right? So ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తా. జస్ట్ బిఫోర్ ఐ మూవ్ టు పంజాబ్, అంటే రేపు ఫ్లైట్ అనగా 3-4 days ముందు ఉడ్తా పంజాబ్ అన్న మూవీ రిలీజ్ అయింది. సో అది రిలీజ్ అయిన తర్వాత మా ప్రతి రిలేటివ్ మా అమ్మకి కాల్ చేసి,
ఆ సినిమా చూసావా, అందులో డ్రగ్స్ ఉంటాయంట, ఉడతా పంజాబ్ అంట, సో అందులో ఇలా ఉంటారు అలా ఉంటారు, జనాలు బాగోరు, పాడైపోతాడు. దే హ్యావ్ క్లటర్డ్ హర్ మైండ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ థాట్స్. అయితే నేను వెళ్ళే ముందు రోజు మై మామ్ వాజ్ లైక్, అరే అందరూ నాకు ఈ సినిమా గురించి చెప్తున్నారు, ఇది ఏ సినిమా చూద్దాం. ముందు రోజు రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్, ఆ ముందు రోజు రాత్రి 1 గంట వరకు నేను మా అమ్మ ఆ సినిమా చూసాం పెట్టుకొని. సో వీ నాట్ హావింగ్ ల్యాప్టాప్, ఐ డోంట్ రిమెంబర్, బట్ వీ హావ్ సీన్ ఆన్ అవర్ డెస్క్టాప్. కూర్చుని ఆ మూవీ మొత్తం చూసి దెన్ షీ రియలైజ్డ్ ఇట్ ఇస్ నథింగ్ రాంగ్. సో ఇన్ అ వే I would be grateful forever for my parents because they have understood me like nobody else. Yes. ఎందుకంటే when you're in path of entrepreneurship, it is very difficult to get support from family. Yes. Again, ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ అమ్మాయిలతో ఏ సినారియో, ఇక్కడ అబ్బాయిలతో కూడా అదే సినారియో. ఎందుకంటే అక్కడ వాళ్ళ సేఫ్టీ చూస్తారు, ఇక్కడ మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూస్తారు. సో అది ఇది సేమ్, బట్ దే సే నో ఫర్ దిస్ రీజన్. సో వాళ్ళు ఒకసారి ఆ బ్యారియర్ బ్రేక్ చేస్తున్నారు అంటే దట్ ఇస్ సంథింగ్ దట్ దట్ అట్లీస్ట్ ఐ ఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్. సో వాళ్ళు ఒప్పుకున్నారు, దే హావ్ సెంట్ మీ. And first few weeks were very bad, ఎందుకంటే it was very difficult for me to adapt. ఆ తర్వాత నుంచి ఏమైంది, the transition moment that you mentioned. So studies wise I was always a decent student. అంటే నేను extraordinary topper కాదు అలా అని చెప్పి I never failed any subject. But college it was going fine, it was going smooth. I made a few friends, we made a few friends at hostel and everything. It was going smooth. So ఒకసారి ఎప్పుడో there is an organization called as AIESEC. AIESEC అని చెప్పి, దిస్ ఇస్ ప్రెసెంట్ అక్రాస్ 2400 universities. ఇట్స్ అ గ్లోబల్ ఆర్గనైజేషన్. దే ఆర్ యూత్ పార్ట్నర్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటుంది. దే సపోర్ట్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఇట్స్ అ లాంగ్ కాన్సెప్ట్. బట్ యా, ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళవి ఇంటర్వ్యూస్ అవుతుండే కాలేజ్ లో. సో దానికి ఆన్ బోర్డ్ అవడానికి కూడా మెంబర్ కింద కూడా యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, బట్ ఇంటర్వ్యూ తీసుకుని దే హైర్ యూ. ఇట్స్ లైక్ అ కార్పొరేట్ సెటప్. సో మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి, రోల్స్ ఉంటాయి, యూ గెట్ ఆన్ బోర్డ్ యాజ్ అ మెంబర్ నుంచి టీమ్ లీడర్ నుంచి డైరెక్టర్, VP, ప్రెసిడెంట్. సో ఆ కార్పొరేట్ లాడర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ కి నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది అక్కడ. సో ఏదో సరదాగా కష్టం అంటున్నారు కదా అని చెప్పి ఐ థాట్ ఐల్ గివ్ అన్ ఇంటర్వ్యూ. ఐ హావ్ సమ్హౌ క్రాక్డ్ అండ్ ఐ థ్యాంక్ మై స్కూల్ ఫర్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ ఇస్ వన్ థింగ్ దట్ యూ కెన్ నెవర్ లెర్న్ ఇన్ అ మంత్ ఆర్ 2. అది మీకు చిన్నప్పుడు ఎంత బాగా నేర్చుకుంటారో అది ఇంకా గ్రో అవుతుంది, కానీ మీరు కొత్తగా నేర్చుకునేది ఈజ్ వెరీ లిమిటెడ్. సో మాకు నా స్కూల్లో ఇట్ వాస్ వండర్ఫుల్ బికాస్ వీ వర్ గివెన్ దట్. మా స్కూల్ ఎప్పుడు కూడా రుద్దలేదు. సో ఎప్పుడు కూడా వీ నెవర్ స్టేడ్ బియాండ్ 6 PM ఇన్ అవర్ స్కూల్ అండ్ వీ యూస్ టు హ్యావ్ స్పోర్ట్స్ అట్లీస్ట్ thrice a week అండ్ ఇట్ వాస్ ఫన్. సో నాకు శివశివాని అని చెప్పి వైజాగ్ లో మరిపాలెంలో ఉంటుంది. సో వండర్ఫుల్ స్కూల్ టు స్టడీ. సో ఆ స్కూల్ అయిన తర్వాత దట్ ఈస్ వెన్ వీ మూవ్ టు ఇన్ LP ఆల్సో. ఐ హావ్ జాయిన్డ్ దిస్ ఆర్గనైజేషన్. కష్టం అన్నారు కదా అని ఇంటర్వ్యూ ఇచ్చా, బట్ ఐ గాట్ ఇన్ టు ఇట్. నా ఫస్ట్ ఆర్గనైజేషన్ స్కూల్లో ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ DSA. అందులో వీ కండక్టెడ్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ ఫర్ క్రికెట్. సో ఫస్ట్ అందులోకి వెళ్ళాను. సో వీ హోస్టెడ్ క్రికెట్ మ్యాచెస్ ఎట్సెట్రా. ఆ తర్వాత వెన్ ఐ జాయిన్డ్ AIESEC, దట్ ఈస్ మై ట్రాన్సిషన్ మూమెంట్. ఎందుకంటే ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈవెన్ ఐ అప్లై టుడే ఇన్ మై కంపెనీ ఫ్రమ్ AIESEC. ఎందుకు అంటే యూ గెట్ ఎక్స్పోజర్. నౌ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆర్ వీ టాకింగ్ అబౌట్? నేషనల్ కాన్ఫరెన్సెస్ అయ్యేవి, రీజనల్ కాన్ఫరెన్సెస్ అయ్యేవి. నేషనల్ కాన్ఫరెన్స్ లో యూ వుడ్ హ్యావ్ సేమ్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళే నాలాగే రిక్రూట్ అయిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 300-400 మంది వచ్చేవారు ఫ్రమ్ అక్రాస్ ఇండియా. సో ఐఎమ్ మీటింగ్ పీపుల్ ఫ్రమ్ ఐఎమ్ అ తెలుగు గై ఇన్ జలంధర్, రిప్రజెంటింగ్ జలంధర్, AIESEC ఇన్ జలంధర్. బట్ ఐఎమ్ మీటింగ్ పీపుల్ ఫ్రమ్ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, వైజాగ్, నాగ్పూర్, you name it, they are present in India and they are actually very solid in terms of their network. So danival eventi, I've made a lot of friends. I've made a lot of network. We used to do events. So event management ipudu course kinda nerpistuన్నారు. మేము చేసిన ఈవెంట్ వాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈవెంట్స్ ఇన్ ఇండియా ఫర్ AIESEC. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాదు, ఇట్ వాస్ యాక్చువల్లీ ద లార్జెస్ట్ ఫర్ 2 years. సో I did a term as a president for that particular event. So ఇదంతా ఎలా ఉండేది అంటే ఒక ప్రొడక్ట్ ఉండేది. We used to sell that product. So that product is nothing but internships. Global internships. అంటే మీరు let's suppose you're in India, you want to do an internship, you want to volunteer in Turkey. నేను మీకు ఆ ప్రాసెస్ ఫెసిలిటేట్ చేస్తా. మీరు టర్కీ వెళ్ళి ఒక 6 week ఇంటర్న్షిప్ చేసి వస్తారు. యువర్ ఎంటైర్ స్టే అకామిడేషన్ ఇస్ ఫెసిలిటేటెడ్ బై ది ఆర్గనైజేషన్. ఎందుకు అంటే AIESEC బిలీవ్స్ క్రాస్ కల్చరల్ ఎక్స్చేంజెస్ ఇస్ వన్ థింగ్ దట్ కెన్ కాంట్రిబ్యూట్ టు వరల్డ్ పీస్. ఎందుకంటే నాకు ఆ కంట్రీలో ఎలా ఉంటుందో తెలియకపోతే మేబీ వరల్డ్ పీస్ నాకు డిస్టర్బ్ చేస్తుంది అన్నది వాళ్ళ కాన్సెప్ట్. సో దాన్ని
సాల్వ్ చేయడానికి వన్ ప్రోడక్ట్ ఇస్ యువర్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్. ఓకే మేము ఎలా అయితే ఇక్కడ నుంచి పంపించే వాళ్ళం అలా అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళం కూడా. ఓకే సో we used to talk to internationals continuously. So imagine you are out of Vizag, you're very new, you're in a campus where you have about 40,000-50,000 members and you're talking to internationals. That's a flex. and the age of 18 19 Yes, yeah, 17-18, Yes. not even 18-19. So ఎందుకంటే maybe 17-18. So 17-18 years ki you would, and talking to internationals is something that you wouldn't imagine. yes And maybe 1 out of 100 must have had an international conversation. ఇప్పుడు కూడా మనకి ఎందుకంటే ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళు తక్కువ, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు తక్కువ. అంటే ఇక్కడ ఉన్న ఫ్రెండ్ ఇంటర్నేషనల్ అవడం కన్నా ఇంటర్నేషనల్ కంప్లీట్లీ ఫ్రమ్ ఈజిప్ట్, ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ ఇండోనేషియా, వాళ్ళు చాలా తక్కువ. సో వీ యూస్ టు టాక్ టు పీపుల్, ఐ మేడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా నా ఫోన్లో ఐ షో యూ, ఐ హ్యావ్ కాంటాక్ట్స్ ఆఫ్ పీపుల్, అట్లీస్ట్ 100+ కాంటాక్ట్స్ ఫ్రమ్ ఈజిప్ట్, 40+ ఫ్రమ్ ఇండోనేషియా. ఇప్పటికీ ఐ కెన్ టెక్స్ట్ దెమ్, సే హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ కమింగ్ టు ఇండోనేషియా, నాకు హెల్ప్ చేయంటే దే విల్ హెల్ప్. సో అలాంటి కాంటాక్ట్స్ మీకు 18-year-old గా దొరుకుతున్నాయి. యూఆర్ ఏబుల్ టు టాక్ టు దెమ్, యూఆర్ ఏబుల్ టు ఎంగేజ్ ఇన్ కాన్వర్సేషన్స్ విత్ దెమ్. అంటే దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు అ స్టూడెంట్. అండ్ అదే కాకుండా ఎట్ ద సేమ్ టైమ్ వీ లెర్న్ లీడర్షిప్, వీ లెర్న్ టీమ్ మేనేజ్మెంట్. సో నేను ఫస్ట్ member kin join and 3 months I've become a team leader. I had about 7 people under me. Then I've done about 6 team leader terms. 3 months term onto this. I've done such 7. So almost 2.5 years I was a good team leader. I handled about 40-50 people. Okay. అది ఇప్పటికి కూడా కార్పొరేట్ లో మీరు ఒక 5 ఏళ్ళు చేసినా కూడా జనరల్ గా రాదు. అండ్ దెన్ అంటే అది కూడా ఏంటి, మీరు డైరెక్టర్ ఆర్ VP అవ్వాలి అంటే ప్రతి దానికి అప్లికేషన్. ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు ఒక క్వశ్చనర్ రిలీజ్ చేస్తారు, మీరు ఆ క్వశ్చనర్ ని ఫిల్ చేసి ఒక ప్రెజెంటేషన్ చేసి జనాలకి పిచ్ చేయాలి, వై am I a perfect fit for this particular role అని. సో దానికి పబ్లిక్ స్పీకింగ్ యాడ్ అయింది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, టీమ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అయింది, లీడర్షిప్ ఇంప్రూవ్ అయింది, మేనేజరియల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇవన్నీ ఏంటంటే దిస్ ఆల్ సబ్ సెగ్మెంట్స్, డైరెక్ట్ గా ఇదేదో ఇంప్రూవ్ చేయాలని చేసినవి కాదు. అండ్ అలాంగ్ విత్ దట్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు నేను స్పీకర్స్ ని పిలవాలి. So for one such event, we called Jayaprakash Narayan garu. Okay. I was 19-20 at that point of time. I spoke to Jayaprakash Narayan garu, pitching him to come to an event. So in Lok Satta party start chesinappudu, he's an inspiration to most of us today. So oka IAS officer ayundi, he started a political party, he faced so many struggles. So his journey is very inspirational. Yes. So alanti oka vyaktini nenu phone chesi, I would never imagine me talking to such అమేజింగ్ పర్సనాలిటీ. ఐఏఎస్ ఆఫీసర్ తో మాట్లాడడమే కష్టం, అలాంటిది హూస్ పొలిటికలీ ఇన్క్లైన్డ్, హీఈస్ సంబడీ హూ గివ్స్ దీస్ లెక్చర్స్ ఇన్ అక్రాస్ ద గ్లోబ్. సో అలాంటి ఒక వ్యక్తితో నేను కాల్లో మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోలేదు. సో దిస్ హ్యాస్ గివెన్ మీ దట్, రైట్? వీ ఇన్వైటెడ్ సంబడీ ఫ్రమ్ లింక్డ్ఇన్ హెడ్ ఆఫీస్ టు కమ్ టు ద ఈవెంట్, అండ్ హీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ లింక్డ్ఇన్ హెడ్ ఆఫీస్. సో వాట్ ఆర్ ద ఛాన్సెస్ యూ టాకింగ్ టు సమ్ head ante somebody who works, and he's not just any random employee there. Head office lo he's in some CXO position. Okay. Alanti vallani meer invite chesi scope ekkada dorukutundi. So that is the network that I'm talking about. So our network gani connections gani, this is something that has actually helped me a lot, and maybe because of all that has improved the entrepreneurial spirit within your Vertocity. Okay, like empowering tech education. So we'll దాని నుంచి స్టార్ట్ చేద్దాము, and then we'll talk about all these things. A lot of things we can talk about. Yeah. So what is the thought process behind it? అసలు ఎలా స్టార్ట్ I mean ఎలా వచ్చింది థాట్, ఎలా వచ్చింది, how did you pitch in, how did you So I'll tell you, 2019 లో I got a job in Bangalore, good paying, 12 LPA, third year final sem లో వచ్చింది. So I was one of the first persons to get placed in my college. Or at least the department. So job ki vellipoyanu, 3 months chesanu, then I realized this is not something that I really want to do. Okay. College lo unnappadi nunchi I had this thing of promoting entrepreneurship, because I was a part of ECEL. I was leading my ECEL for my branch and department. Then at the same point of time my minors were also in entrepreneurship. So endukante second year or third year ki vachariki, because of AIESEC I had these thoughts of starting something. And college lo unnappudu kuda we started, my first venture is called HR Technologies. H ante Harsha na friend, R ante Ravi. So basically appudu anta idea ledu, register cheyaledu, proprietorship. So start chesi we started getting in a few clients. So it worked. Edo chesam, we earned a little bit of money, we are happy. Ayipindi endukante ever darlo vallu, we were busy with placements, this that and everything, we stopped.
బట్ ఆ తర్వాత ఐసెక్ చేస్తుండగా దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ ఓకే ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. నా మై టర్మ్ విత్ ఐసెక్ విల్ ఎండ్ వన్ డే. ఆ తర్వాత నేను ఏం చేయొచ్చు విత్ ద నాలెడ్జ్ అండ్ నెట్వర్క్ దట్ ఐ హ్యావ్ అని ఆలోచిస్తే ఐ ఫెల్ట్ సిన్స్ ఐ ఆల్రెడీ హ్యావ్ కనెక్షన్స్, వాళ్ళు కూడా నాలుగే నాతో ప్యారలల్స్, వాళ్ళకి ఇంకో 3 ఏళ్ళలో వాళ్ళ టర్మ్ అయిపోతుంది, వాడు ప్రెసిడెంట్ కింద నుంచి వాడు ఇంకో జాబ్ చూసుకోవాలి. అదేదో వాట్ ఇఫ్ ఐ కెన్ ప్రొవైడ్ దెమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వీ డూ ఇట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ దెమ్. సో అలా ఆలోచించి వీ ఫస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్. ఓకే. సో వర్టోసిటీ కన్నా ముందు దాని పేరు ఈక్యూబ్ నెట్వర్క్స్ అని ఒక పేరు పెట్టాం, వేర్ వీ వాంటెడ్ టు పుట్ ఎక్స్ప్లోర్, ఎవాల్వ్, ఎమర్జ్ ఇస్ ద ట్యాగ్ లైన్ దట్ వీ హ్యాడ్, వేర్ వీ వాంటెడ్ టు సెండ్ స్టూడెంట్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్. బట్ దట్ ఈస్ వెన్ కోవిడ్ హిట్. మేము స్టార్ట్ చేసాం, మేము అంతా సెటప్ చేసుకున్నాం, వెబ్సైట్లు అన్నీ రెడీ చేసి, సోషల్ మీడియా, వీ స్టార్టెడ్ సెండింగ్ అ ఫ్యూ స్టూడెంట్స్ అవుట్ సైడ్. దట్ ఈస్ వెన్ కోవిడ్ హిట్. అండ్ యునో కోవిడ్ లో ఈ రోజు పోతుంది, రేపు పోతుంది, ఎల్లుండి పోతుంది అనుకున్నా, నెవర్ వెంట్ అవే. అండ్ సిన్స్ ఇప్పటికీ కూడా నేను ఆ 2 years ఐ వోంట్ కన్సిడర్ ఇన్ మై లైఫ్, బికాస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టిపికల్లీ అసలు ఎలా వెళ్ళిపోయే తెలియదు. సో అప్పుడు ఏం చేసామంటే ఐ హ్యాడ్ అనదర్ ఫ్రెండ్ హూ ఇస్ వెరీ గుడ్ విత్ టెక్. I spoke to him, I told him, bro, if that is not working out, let us do something in the upskilling segment. And that is how we started with upskilling, because we had to change the business model. That upskilling was never my primary business model. I always wanted to provide experiential learning. ఎందుకంటే ఐసెక్ లో నేను ఎలా నేర్చుకున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్నాను. అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వేర్ టీచర్ సిట్స్ అండ్ టీచర్స్. ఇప్పుడు నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేశాను, అది చేయడం వల్ల నాకు క్రౌడ్ మేనేజ్మెంట్ తెలిసింది, టైమ్ లైన్ మేనేజ్మెంట్ తెలిసింది, గెస్ట్లను ఎలా కూర్చోబెట్టాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలాంటి క్వశ్చన్లు అడగాలి, ఇవన్నీ బై ప్రొడక్ట్స్. సో నాకు ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడు వస్తుంది, మీరు ఇంకో కంట్రీకి ఇంటర్న్షిప్ చేస్తే వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు కన్వర్ట్ ఇన్ టు అ ప్రోడక్ట్, అండ్ వీ డిడ్. కోవిడ్ వల్ల వీ కుడ్ నాట్ సర్వైవ్ దట్, సో వాట్ వీ థాట్ వీ విల్ డూ ఇన్ టు అప్స్కిల్లింగ్. And appudu he was teaching data science, and we were in the data science wave and EdTech wave. So appudu we thought, okay, LMS allano build cheskunnam, allano outsource chesinchi website anni unnai, resources anni unnai kabatti you teach, I will do sales. Okay, is what we spoke, and he said he will teach. His name is Anand. He is currently working with Physics Wala. Okay. Now so మేము అలా we started off with, initially he was doing that, and then a few of my friends joined. Maurya and Okabai Nadu, he's been a crucial part. So he was my junior at college. Again, he was my junior at AIESEC also. So I know how he functions, what are his thought process and everything. So next we onboarded him. So slowగా అలా team ని పెంచుకుంటూ I at a point you wouldn't believe, అప్పట్లో మూన్ లైటింగ్ ఈ కాన్సెప్ట్ అంతా నాకు తెలియకుండే, because I had to pay salaries and everything. వాట్ ఐ యూస్ టు డూ, అంటే నేను బెంగళూరులో జాబ్ చేస్తూ వెనక్కి వచ్చాను చెప్పబెట్టకుండా బేసిక్గా మమ్మీ వాళ్ళకి. దే డి నాట్ సే అ వర్డ్, బట్ సమ్హౌ మై మామ్ మైట్ హ్యావ్ ఫెల్ట్ అక్కడ చేయలేక వచ్చారో తీస్తారో అన్నట్టు అనిపించింది నాకు. దెన్ ఐ ఆస్క్డ్ హర్, ఏంటి ఇలా అంటే, లైక్ ఏం చేయలేకపోయావా ఎట్సెట్రా. లైక్ 3 interviews ఇస్తాను, 3 సెలెక్ట్ అయ్యి నీకు ఆఫర్ లెటర్ ఇస్తాను 1 వారంలో అన్నాను. ఐ హావ్ గివెన్ 3 interviews. I got selected in all of them. And out of which White Hat Junior in a company on that is the one that was paying me the highest. So I used to get about 1.4 or something in hand. Nenu 40-50 Isaac lo 40-50K is huge. Yes. And we were staying in NIT, and that was a money that made a lot of difference. And ఆ 1 lakh to ఏం చేశాను, I went to my college, hired 10 interns who were my parallels when I was still in my 4th year. Okay. కంపెనీ రిజిస్టర్ చేయించి 10 మందిని హైర్ చేసి 10 మందికి 10,000 శాలరీ ఇచ్చి we started doing marketing. I started learning marketing, sales. And initially sales నేనే చేశాను. In the first year we did about 10 lakhs in revenue. 5,000 rupees కమ్మేవాళ్ళం. Then 20,000, 25,000, 30,000. We increased the program size. We onboarded గేట్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 or 7 ఉన్న వేరే 2 mentors ఉన్నారు, వాళ్ళిద్దరిని ఆన్బోర్డ్ చేసుకున్నాం. These guys have done MTech in data science ఇలా, and these guys were working with amazing top companies. సో వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకుని వాళ్ళతో టీచింగ్ చేయించాం. సో అలా స్లోగా టీచర్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేసాం, స్లోగా స్టూడెంట్ ఎకోసిస్టమ్, స్లోగా సేల్స్ అండ్ టీమ్. సో ఈ ఎకోసిస్టమ్ ఇలా స్టార్ట్ అయింది. బట్ యా, సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ we have been in the upskilling segment, and you know today we are wherever we are. So వండర్ఫుల్ జర్నీ అండి. యాక్చువల్లీ అంటే కాలేజ్, ఇందులో నాకు మెయిన్గా కనెక్ట్ అయింది ఏంటంటే, కాలేజ్లో అసలు మోర్ దాన్ సంబడి టీచింగ్ యూ పుట్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద సిట్యువేషన్, సో దట్ సిట్యువేషన్స్ విల్ టీచ్ యూ ఆటోమేటికల్లీ. ఎవరో కనుక కూర్చోపెట్టి ఇలా క్లాస్ చెప్పి ఎన్ని రోజులు చెప్పినా సో మనం కార్ డ్రైవింగ్ యూట్యూబ్ లో వీడియో చూస్తే రాదు కదా, మీరు రోడ్డు మీద బండి తీస్తేనే కదా వస్తుంది. సో ఇట్ ఇస్ ద సేమ్ థింగ్ ఫర్ కిడ్స్. యా,
ఎవడో ఒకటి ఎప్పుడప్పుడు సైకిల్ మీద నుంచి పడితేనే సైకిల్ వస్తుంది, ఎవరైనా గుద్దితేనే కార్ వస్తుంది. సో అది లేకుండా వచ్చింది అంటే సో యాక్చువల్లీ ఈ మధ్యలో ఏమైంది అంటే కాలేజ్ లో ఉండేటప్పుడు దీంతో పాటు ఐ హ్యాడ్ అనదర్ ఐడియా. సో నేనేంటి కాలేజ్ నుంచి అయిపోయిన తర్వాత బెంగళూరులో ఉండడం వల్ల మేబీ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్, ఎవ్రీథింగ్, ఐ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ వెయిట్. సో I've gone to 98. I'm 83 now. Imagine me at 98, right? మా షాక్, ఇంటికి రాగానే అసలు ఏంటి ఎలా ఉన్నావు అని చెప్పి గోల్ చేసింది. అప్పుడు కరెక్ట్ గా 4 5 months లో I've come from 98 to 68. అంటే I used to sit with my mom, prepare recipes. She used to cook at home. I used to work out and everything, but no personal trainer or anything of that sort. Regular training, walking, food while doing this thing. ఇవి చేసేవాడిని. చేస్తే తగ్గాను. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ వై ఇజంట్ ఫుడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. దాన్ని ఒక బిజినెస్ మోడల్ కింద కన్వర్ట్ చేస్తే ఫుడ్ టెక్ కింద బాగుంటుంది కదా అనిపించి వీ వాంటెడ్ టు గివ్ మీల్ కార్డ్స్ అంటే నాట్ ఈవెన్ మీల్ కార్డ్స్. సో బేసిక్లీ కన్సిడర్ ఇట్ యాజ్ అ QSR. ఒక ప్లేస్ ఉంది, మీరు వాలెట్ లో 10,000 rupees లోడ్ చేసుకున్నారు, నేను మీకు మనీ డిస్పర్స్ చేయను. లోడ్ చేసుకున్న తర్వాత మీరు యూ గో టు మై QSR, యూ కెనాట్ పే ఇట్ త్రూ మనీ, యూ విల్ బి పేయింగ్ ఇట్ త్రూ క్యాలరీస్. ఎందుకంటే క్యాలరీ అవేర్నెస్ కూడా లేదు ఇండియాలో. ఇప్పుడు మనం ఒక సమోసా తింటున్నాం అంటే అది 240 calories అని ఎవరికి తెలియదు. అందుకే 4-5 సమోసాలు తింటాం మనం. ఆర్ మేబీ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, అంటే క్యాలరీగా దాన్ని ఆలోచించి తినే వాళ్ళు చాలా తక్కువ. బట్ అది మనం యాక్చువల్లీ కన్సిడర్ చేసుకుంటే వీ విల్ లీడ్ అ హెల్దీ లైఫ్. అండ్ దట్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే నేను 98 ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యాను, 68 ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యాను, ఐ నో ద డిఫరెన్స్ పర్సనలీ. సో ఐ ఫెల్ట్ ఇది మనం కార్పొరేట్స్కి ఇద్దాం అని చెప్పి వేరే ఫ్రెండ్స్కి పిచ్ చేశాను. దే వాంటెడ్. సో బేసిక్గా మీరు ఏంటి, బ్రేక్ఫాస్ట్కి వచ్చి యూ కెన్ స్వైప్ మై కార్డ్ అండ్ బై 300 calories మీకు అలొకేటెడ్. సో మీ 300 calories కి 6 food items ఉంటాయి, అందులో ఏదైనా తినొచ్చు మీరు. సో అది కాన్సెప్ట్. సో వీ వాంటెడ్ టు స్టార్ట్ విత్ ఇట్. అండ్ బట్ వైజాగ్ వాజ్ నాట్ ద మార్కెట్ అండ్ వీ వర్ నాట్ రెడీ ఫర్ దట్ మార్కెట్ యెట్. బట్ వీ స్పోక్ టు అ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్కి ఏంటంటే అందులో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి క్లౌడ్ కిచెన్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. దే హ్యాడ్ యూటెన్సిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ థాట్ వీల్ స్టార్ట్ సంథింగ్ ఇన్ ఆఫ్లైన్. సో చిన్న కిచెన్ అనుకొని స్టార్ట్ చేసాం. అది అలా ఒక 150-200 seater స్పేస్ ఉన్న కెపాసిటీ ఉన్న ప్లేస్ తీసుకుని ఫుల్ ఫ్లెడ్జెడ్ రెస్టారెంట్ వైజాగ్ లోనే. సో ఇట్ ఇస్ కాల్డ్ థ్రైవిన్. మన మ్యారియట్ ఉంది కదా NSTL దగ్గర, దాని ఆపోజిట్ రోడ్ లో హైవే మీదే ఉండేది. సో వీ డిడ్ రన్ ఇట్ ఫర్ అ బ్రీఫ్ 1.5 year పీరియడ్ ఆఫ్ టైం. సో అప్పుడు కూడా ఏమైంది అంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాం. ఫోన్లో అయిపోయింది కదా అని చెప్పి స్టార్ట్ చేసాం. మేబీ దట్ ఈస్ అ మిస్టేక్ దట్ వీ హావ్ డన్. Second wave and third wave. So we couldn't take hits of second wave and third wave. So at that point of time, I had to manage restaurant, ఎందుకంటే రెంట్, salaries, groceries, and it was proper ఒక 50-60 members at a time కూర్చుని, అంటే ఇంక మేము స్కేల్ చేయలేదు. తర్వాత we were doing 3-4 cuisines. Indian ఉంది, Chinese ఉంది, we had milkshakes, this, that and everything. We had tiffins also. సో మార్నింగ్ 4 o'clock కి ఓపెన్ చేస్తే నైట్ 12 అయ్యింది క్లోజ్ చేసేసరికి. అండ్ మై ఫాదర్ అండ్ మై ఫ్యామిలీ హెల్ప్ మీ సో మచ్ అండ్ ఐ హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ దేర్ హూ యూస్ టు హెల్ప్ మీ. అదే జనాలు ఎక్కువ ఉన్నారు రారా అంటే వచ్చే వాళ్ళు పాపం చాలా మంది ఉన్నారు, వచ్చి పొట్టలు కట్టడమే. సో అన్నీ చేశారు. దే డిడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. బట్ వీ కుడెంట్ సర్వైవ్, రైట్? సో వీ హ్యావ్ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాము, ఇంటీరియర్స్ చేయించాము, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్. బట్ ద ప్రాబ్లమ్ వాజ్ వన్, కోవిడ్. సెకండ్, వీ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ రైస్ బౌల్స్. అవి అంత ఎక్కలేదు వైజాగ్ లో. సో పంజాబ్ లో రైస్ బౌల్స్ వాజ్ వెరీ ఫేమస్. అండ్ డిడ్ నాట్ క్లిక్ వెల్. అండ్ అలాంగ్ విత్ దట్ కోవిడ్. సో ఈ స్ట్రెస్ కి ఐ హ్యాడ్ టు రన్. నాకు ఎక్కడి నుంచి రెవెన్యూ వచ్చినా రాకపోయినా, బికాస్ దట్స్ మై ఫస్ట్ టైం రన్నింగ్ అ రెస్టారెంట్. సో నాకు ఎక్స్పీరియన్స్ లేదు అంతకుముందు. సో వీ హ్యాడ్ రెవెన్యూస్ ఆర్ పేయబుల్స్ అట్ మై రెస్టారెంట్. అండ్ అదే టైంకి వర్టసిటీ రన్ అవుతుంది. అదే టైంకి నేను బికాస్ ఐ హ్యాడ్ టు మేనేజ్ బోత్ ఆఫ్ దీస్ ఫండ్స్, నేనేం చేశాను, ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ వైట్ హ్యాట్. సో మై టైమ్ లైన్ యూస్ టు బి రాత్రి, దట్ వాస్ నైట్ షిఫ్ట్. 7 o'clock 8:30 స్టార్ట్ చేసేవాడిని. మార్నింగ్ 3 o'clock 4 o'clock షిఫ్ట్ అయ్యేది. అంటే ఇట్ యూస్ టు గో టిల్ 9 o'clock, బట్ 4 o'clock ఐ యూస్ టు టేక్ అ బ్రేక్. అండ్ నా టీమ్, అంటే నాకు అలొకేట్ చేసిన టీంలో దెర్ వర్ 30 people. ఐ వాజ్ ద యంగెస్ట్. ఐ వాజ్ 21 అండ్ ఐ వాజ్ లీడింగ్ అ టీమ్ ఆఫ్ 30 people. సేల్స్ అండ్ ఎక్స్పాన్షన్స్, ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఎల్డర్ టు మీ. దానికోసం ఊరికే గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని పెద్దగా కనబడడానికి ఐ డిడ్ ఆల్ ఆఫ్ దిస్ హెడేక్. బట్ 5 o'clock ఐ యూస్ టు గో గెట్ గ్రాసరీస్. కిచెన్లో ఉన్న వాళ్ళని లేపి, వాళ్ళు 7-7:30 వరకు కూర్చుని, మా ఫాదర్ని లేపి ఆయన వచ్చి కూర్చున్నాక
I used to go. I used to get on a call with my co-founder for Vertocity. I used to tell him what is today's task, what needs to be done. I used to do sales calls. I used to sleep at 12:31 after eating lunch. Again, wake up at 6 o'clock or 6:30, do gym for 1 hour, and the cycle goes on. So typically, for almost some 6 to 7 months, I slept for only 3 to 4 hours. Oh. And it was work only. ఎందుకంటే at the same point of time we were doing Vertocity, at the same point of time we were running a restaurant. COVID అప్పుడు you wouldn't believe, sir, we kind of I kind of delivered at least I'd say 1,500 plus meals. COVID అప్పుడు వైజాగ్లో you know the situation, nobody were allowed out. ఇంకా తెలంగాణలో స్విగ్గీ జొమాటో అలౌడ్ ఉండే, మనకి ఆంధ్రాలో స్విగ్గీ జొమాటో కూడా ఆపేశారు. We took permissions from GVMC. I used to put on PPE kits. Summer 40 degrees, you know how is it in Vizag, right? So typically every day we used to wear PPE kit. I used to go deliver. My father వేరే ఫ్రెండ్ ప్రిపేర్ చేపిస్తుంటే నేను వెళ్ళి I used to go deliver and come. I did like this for 3 months to sustain it. అంటే ఇంకా పడుకోవడం కూడా మానేసి ఆ 3 గంటలు కూడా తిరిగివ్వండి. బట్ ఇంకా ఆ తర్వాత my body couldn't take it, obviously because of multiple reasons. I quit the job. దీన్నే కొంచెం ట్రై చేద్దాం అని చెప్పి వైట్ హ్యాట్ మానేసి బికాస్ Vertocity was picking up, so I thought this will go on and I'll just do this. ఎందుకంటే బాడీ was acting up. అసలు I couldn't do anything. I started gaining weight. I've seen all the drowsiness and everything kicking in, so I couldn't continue. అది ఆపేసి I full time did this, but ఎంత ట్రై చేసినా కూడా we couldn't make it survive. And అదే టైంలో I met one of my other friends from college. They were setting up their office in India. US based ఉంది. They are setting up in India. They wanted help. ఇక్కడ co-working కూడా స్టార్ట్ చేద్దాం అన్నారు. So that is when I took that step of shutting it down in a loss. So I've got huge loss. I've shut it off. ఇంకా రెస్టారెంట్ కంప్లీట్గా మూసేసి I moved to Hyderabad to relaunch Vertocity as 2.0 from a physical space in Hyderabad, and it has been wonderful since then. Vertocityలో you teach also? So I've taught HR program. I did not teach tech programs. So tech, I felt there are better people than me, so I used to have them teach. But we used to do career counseling. So career counseling, we have done a project with Himachal Pradesh also. So వాళ్ళకి ఏంటంటే ఒక POC చేసి ఇచ్చాము 2 years back. అదేంటంటే we always believed మీరు ఏదైనా ఒక కెరియర్ అంటే మీరు అన్నారు చూడండి, కాలేజ్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ అండ్ దానికి 12th అలాగా. సో అలాగా 6th to 7th or 8th is the turning point in any kid's life. అది మారితే the kid couldn't go here or maybe here. So that's completely like that. So దానికి మేము ఏం చేసాం, I had a friend who was developing something in those lines in terms of career counseling, etc. So what we had done, we pitched to the government. ఏమని, 6th to 12th kids కి or UG PG kids కూడా let us conduct AI based tests. Okay. Figure out what they are good at. Yes. అంటే we did not want to do psychometric tests. అవి అందరూ చేస్తారు. What we wanted to do is, ఎందుకంటే మీ కెరియర్ ట్రెజెక్టరీ అనేది ఆర్ మీరు ఏ పాత్ చూస్ చేసుకుంటారు అనేది కూడా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అవుతుంది, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది, మీ పేరెంట్స్ నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతుంది, మీ సొసైటీ వల్ల డిపెండ్ అవుతుంది, మీ డెమోగ్రఫీ వల్ల డిఫైన్ అవుతుంది. ఇప్పుడు మనకి లెట్స్ సపోజ్ ఇఫ్ ఐమ్ గోయింగ్ టు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆస్కింగ్ వాట్ వుడ్ యూ లైక్ టు డూ, 70% would say either defense or tourism. అది ఆంధ్రాలో 99% will say IT. రైట్? సో ఎందుకు, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. కానీ మనం ఏ టెస్ట్ పెట్టినా, ఏ కెరియర్ కౌన్సిలింగ్ చేసినా డేటా డ్రివెన్ కెరియర్ కౌన్సిలింగ్ చేయం మనం. ఎందుకంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఈ రోజు వేరేలా ఉంటుంది, రేపు వేరేలా ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ రోజు క్రికెట్ నచ్చింది, మేబీ బాస్కెట్ బాల్ నచ్చుంటే ఇంకో కాలేజ్ జాయిన్ అవుతుందేమో. సో దట్ ఈస్ వెరీ డైసీ, ఎందుకంటే స్టూడెంట్ ఇస్ నాట్ ఇన్ అ స్టేట్ వేర్ హీ కెన్ చూస్ పర్ఫెక్ట్లీ. సో అలాంటప్పుడు వీ థాట్ దిస్ విల్ యాక్చువల్లీ హెల్ప్ లెర్నర్స్, ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్. బికాస్ SDG number 4 క్వాలిటీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్. సో అందుకు మేమేం చేసాం, వీ క్రియేటెడ్ అన్ ఎంటైర్ యాప్ దట్ వేర్ పీపుల్ కెన్ రైట్. అండ్ మేము కూడా ఏంటి, వీ వర్ నాట్ టెల్లింగ్ దెమ్ యూ షుడ్ బికమ్ అన్ ఇంజనీర్. మేమేం చెప్తున్నాం అంటే, మొత్తం ఒక 20 page రిపోర్ట్ వచ్చేది, అందులో ఈ 5 domains మేబీ సూట్ అవ్వచ్చు. నౌ ఆ ఈచ్ డొమైన్ కి రోడ్ మ్యాప్ ఏంటి. ఇప్పుడు మీరు ఫ్యాషన్ డిజైన్ స్కోప్ మీకు ఎక్కువ ఉంది అనుకోండి, ఎగ్జామ్ బట్టి ఫ్యాషన్ డిజైన్ లోకి వెళ్ళాలి అంటే బెస్ట్ కాలేజెస్ ఏవి. ఇప్పుడు నిఫ్ట్ ఉంది, నిఫ్ట్ లోకి ఎంట్రీ తీసుకోవాలంటే నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి నువ్వు 12th లో ఏం తీసుకోవాలి. సో ఈ రోడ్ మ్యాప్ ఇచ్చేవాళ్ళం. అండ్ దిస్ యాక్చువల్లీ ఇస్ అ వండర్ఫుల్ ప్రొడక్ట్ దట్ వీ రియలీ వాంట్ టు లాంచ్ ఇట్ ఇన్ తెలంగాణ ఈవెన్ టుడే. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ కెరియర్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది ఇండియాలో ఇంకా అంత ప్రివిలెంట్ లేదు.
అండ్ మనం కెరియర్ కౌన్సిలింగ్ ని ఒక లెజిట్ జాబ్ కింద కూడా చూడం. అవును. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు నేను మీకు కాల్ చేసి నేను మీకు కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తానంటే మీరు ఏమనుకుంటారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం అమ్ముతారని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఆఫ్ అ ఫ్యూ కంపెనీస్ ఇట్ టర్న్ ఇన్ టు దట్ వే. ఎందుకంటే కెరియర్ కౌన్సిలింగ్ అని ఫోన్ చేసి మీకు ఏం రాదని ప్రూవ్ చేసి షట్ డౌన్ చేసేయడం ఈజ్ ఈజీ, రైట్? సో అలాంటి వాటికి కొన్ని టాక్టిక్స్ కూడా ఉన్నాయి. ఐ సీన్ పీపుల్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతారు మీకు కాల్ చేసి, మీ పిల్లాడు ఉన్నాడు పక్కన, మీ పిల్లాడిని ఒక క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ సన్ అని అడుగుతారు. మనం కలర్ ఆఫ్ సన్ అనగానే ఎవరిని అడిగిన పెద్దవాళ్ళని ఏమంటారు, ఎల్లో ఆరెంజో ఇది చెప్తారు. ద యాక్చువల్ కలర్ ఆఫ్ సన్ ఇస్ వైట్. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు? దిస్ ద డైసీ క్వశ్చన్. అంటే దానివల్ల ఏం మన కెరియర్ మారిపోదు అలా అని చెప్పి ఇట్స్ నాట్ నెసరీ దట్ యూ షుడ్ నో. అలాంటి క్వశ్చన్ అడిగి దే వుడ్ ప్రూవ్ యువర్ కిడ్ రాంగ్, దే వుడ్ ప్రూవ్ యూ రాంగ్, దే సే దిస్ ఇస్ కెరియర్ కౌన్సిలింగ్. బట్ దిస్ ఇస్ నాట్ కెరియర్ కౌన్సిలింగ్. దిస్ ఈస్ యాక్చువల్లీ స్పాయిలింగ్ కెరియర్ ఆఫ్ కిడ్స్. సో అందుకు ఆ సెగ్మెంట్ లో వీ డి నాట్ పుష్ మోర్, బికాస్ ఎందుకంటే నేను ఎప్పుడు ఏ స్టూడెంట్ కి 100% ఇది నువ్వు చేస్తే బాగుపడతావు మనం చెప్పలేం. ఎందుకంటే మేబీ ఆ స్టూడెంట్ కున్న నాలెడ్జ్ కి తన ఆ పాత్ చూస్ చేసుకుంటే బెటర్ అవుతాడేమో, అంతే. అక్కడ వరకే మన చేతిలో ఉంది. ఆ తర్వాత వాడు ఎంత ఎఫర్ట్ పెడతాడు, ఆమె ఎంత ఎఫర్ట్ పెడతాడు అని మన చేతిలో లేదు. అండ్ వీ కెనాట్ 100% గ్యారంటీ. సో అందుకు ఈ కెరియర్ కౌన్సిలింగ్ అన్నది స్టిల్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ టు డూ ఇన్ ఇండియా. అండ్ ఐ సీరియస్లీ విల్ రికమెండ్ ఎనీ పేరెంట్స్ టు గెట్ ఇన్ టు కెరియర్ కౌన్సిలింగ్ యాజ్ వెల్, ఆర్ దే లెర్న్ సైకాలజీ అట్లీస్ట్. ఎందుకంటే కెరియర్ కౌన్సిలింగ్ అన్నది ఓన్లీ సైకాలజీ కాదు కదా సార్, యూ షుడ్ నో అబౌట్ ద రోల్. ఇప్పుడు ఎంఎల్ ఇంజనీర్ అంటున్నారు, we used to teach data science. ఇప్పుడు we moved into a different segment altogether, but ఇంతకు ముందు when we were teaching data science full stack ఇవన్నీ కూడా every student that used to come to us say I want to become an ML engineer. Maths వచ్చా అంటే maths రాదు, స్టాట్స్ రాదు, మ్యాథ్స్ రాదు. How would you become an ML engineer without you having a strong base in mathematics and statistics? It is impossible. డేటా అనలిస్ట్ అవుతావు, ఎలా అవుతావు? నీకు కోడింగ్ రాయాలని లేదు, SQL చేయాలని లేదు, ఎక్సెల్ నేర్చుకుని నువ్వు డేటా అనలిస్ట్ ఎలా అయిపోతావు? సో దట్స్ అ టూల్. You're not becoming data analyst just by learning Excel kada. There's 100 other things that you have to do. But people mindset, it is very fixated. So our career counseling on a segment ఏంటంటే I think India lo there is a lot of scope and it needs to be explored. Government నుంచి push అయితే maybe it will make more sense to parents also. సో సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఇందాక యాక్చువల్లీ నేను ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో సైకాలజీ చేస్తున్నాను. Oh, lovely. సో అందులో వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇస్ దిస్ అనమాట. ఇట్ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ 190 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ యువర్ డెమోగ్రాఫిక్స్, సొసైటీ, పేరెంట్స్, నథింగ్ రిలేటెడ్. ఇట్ ఇస్ జస్ట్ అబౌట్ యూ. yes, మన మైండ్ సిస్టమ్, నీకు ఏరోప్లేన్ సిస్టమా, నీకు ఇది based on దాన్ని బట్టి ఏదో ఆన్సర్ ఇస్తాడు, ఏదో అల్గోరిథం డెవలప్ చేసి. బట్ హ్యావింగ్ దీస్ పారామీటర్స్ ఇంక్లూడెడ్ ఇస్ వెరీ కీ యాక్చువల్లీ. ఎందుకంటే ఇఫ్ మై ఫాదర్ ఇస్ అన్ IAS ఆఫీసర్, 80-90% people want to become an IAS officer. If my father is a doctor, my mother is a doctor, I will become a doctor eventually. If my father, mother are CAs, I will become a CA eventually. ఎందుకంటే మా ఫాదర్ కూడా he was into business. సో నాకు అది కూడా యాడ్ ఆన్. ఇప్పుడు నేను ఏంటి ఉత్త ఐసెక్ వల్లే నేను బిజినెస్ లోకి వచ్చానా అంటే మేబీ నో, ఎందుకంటే ఐ హావ్ బీన్ సీయింగ్ మై ఫాదర్ డూయింగ్ బిజినెస్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్. సో మేబీ ఆ ఎఫెక్ట్ నా మీద ఎక్కువ ఉంది, ఆ ఎఫెక్ట్ తర్వాత ఐసెక్ ఎఫెక్ట్. సో దిస్ ఇస్ ఆల్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ దట్ హ్యావ్ లెడ్ మీ టు చూస్ దిస్ పాత్. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి, అండ్ ఐ ఫీల్ దట్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ ఫోకస్ ఆన్. సో ఇన్ దిస్ వర్టోసిటీలో, లైక్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ లైక్ వన్ పర్టిక్యులర్ సక్సెస్ స్టోరీ ఆఫ్ అ స్టూడెంట్ ఆర్ సంబడి, వాట్ వుడ్ దట్ బి? చెప్తాను. సో I spoke to this guy on LinkedIn yesterday, so that's the most immediate thought that I have. Okay. There's one guy, ఆయన ఉన్నారు, ఆయన he studied from a normal tier 3 college, అది కూడా BCom. ఆ తర్వాత he joined a company called Udan, logistics and operations side. He was an operations executive. Okay. Operations executive అంటే you would imagine their role is on ground, on field, onboarding vendors, this, that and everything that has nothing to do with technology. ఈయనకి అప్పటి వరకు టెక్నాలజీ కూడా రాదు. బట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద ప్రోగ్రామ్, you wouldn't believe this guy got placed as a BI analyst in a company called Escalent. ఆ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో, they hire very few people from India. It's a very big company based out of US. They started hiring in India after they started taking this guy. Okay. ఇంకా అప్పటి నుంచి, now this guy is, it's been 3 years for him now, almost 2-3 years for him now in that company. He's a senior manager there.
Oh, ఈజ్ ఎర్నింగ్ 2.5 lakh a month easy. okay. Now what is his work? ఇప్పుడు ఏం చేస్తున్నారు? సేమ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ గానే ఉన్నాడు. హీఈస్ లీడింగ్ అ టీమ్. Okay. He sits in India, works remotely, earns about 2.5 lakh. What is the program has gone through? Data science. Data science. ఆయన డేటా సైన్స్ చేయాలని ఎందుకు అనిపించిందంట? That I don't know, but maybe because it was a wave. అవును. అప్పుడు అందరూ డేటా సైన్స్, ఇప్పుడు అందరూ జెన్ ఏఐ అని ఎట్లా అంటున్నారు, అప్పుడు అందరూ డేటా సైన్స్ అనేవారు కాబట్టి he got into it. So అలాగా we have had people who have got into jobs. I have had one lady who was working night shifts. హెల్త్ పాడైపోతుంది, పెళ్లి చేసుకోవాలి, ఇవి అవి. షీ టుక్ అ ప్రోగ్రామ్ అండ్ షీ గాట్ ప్లేస్డ్ ఇన్ అ కంపెనీ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. అండ్ హర్ స్టార్టింగ్ ఇక్కడ ఆమెకు 18,000 వస్తుండే. హర్ స్టార్టింగ్ ప్యాకేజ్ వాజ్ 7.8 LPA. షీ వాజ్ హ్యాపీ. ఆ తర్వాత 3 ఏళ్ళు చేసి ఇప్పుడు వేరే కంపెనీకి మారింది ఆమె. వీఆర్ ఇన్ గుడ్ టచ్ విత్ దోస్ ఫోక్స్ హూ హావ్ బీన్ ప్లేస్డ్. అండ్ దెన్ దెర్ వాజ్ వన్ గై, ఇప్పుడు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, హీ గాట్ జాబ్ ఇన్ కోర్ డేటా డొమైన్, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. 1-2 బ్యాక్లాగ్స్ ఉండే అనుకుంటా, ఆర్ మేబీ లేవో, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. బట్ దిస్ గై హూస్ ఫ్రమ్ కోర్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ హీ గెటింగ్ ఇన్ టు కంపెనీ విచ్ పేస్ హిమ్ 10 LPA ఇన్ డేటా సైన్స్? వెరీ లెస్. Tier 2-3 college, Ongole Leto. That guy got placed in a company which is purely data company and he's got a package of 10 LPA. So ఇలా there are students. ఎందుకంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, సార్ మేము ఇచ్చే టీచర్స్ ఒకళ్ళే. ఇప్పుడు మీరు ట్రైనర్ అనుకోండి, నేను ఇచ్చే ట్రైనర్ 10 మందికి ఒకళ్ళే ట్రైనర్. నేను ఇచ్చే ఎఫర్ట్స్ ఒకటే, నేను చెప్పి LMS ఒకటే, నేను చెప్పి రికార్డెడ్ మాడ్యూల్స్ ఒకటే. కానీ అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ మేక్స్ డిఫరెన్స్ ఇస్ ద స్టూడెంట్స్ ఎఫర్ట్. ఇప్పుడు ఈ బెంగళూరులో ఉన్న ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయన అంత ఎఫర్ట్ పెట్టాడు కాబట్టే ఆయనకి యూఎస్లో ఉన్న అంత మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా సరే నేను ఏదో డబ్బులు కట్టాను కదా నాకు నువ్వే ఉద్యోగం ఇస్తావులే అన్న యాటిట్యూడ్తో ఉంటే ఎక్కడున్నారు అది. ఎందుకంటే అసలు ఫస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటేనే అదొక, I'd say, I mean, personally, my opinion is, if we are talking about any training institute, they have come into existence just because the students are not accountable in college. College a training institute కదా సార్. You are going to a college to study for 4 years. మనం చదువు తప్ప అన్ని చేసి 4th year బయటకు అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ అమీర్పేటలో ఏ ఇన్స్టిట్యూట్ బాగుందా అని ఎత్తుకొని జాయిన్ అయ్యి అప్పుడు మళ్ళీ ఇంకో సంవత్సరం తిరిగి ఏదో జాబ్ జాయిన్ అవ్వడం ఇస్ నాట్ ది ఐడియల్ పాత్. అదే ఇప్పుడు వర్టసిటీ లాంటి కంపెనీస్ అయినా ఎడ్టెక్స్ అయినా ఎందుకున్నాయి అంటే అప్స్కిల్లింగ్ ఉన్నాయి. They're not here to get you jobs. They're here to upskill you after college. So these are your charter schools. So there's a difference between training institutes and charter schools. So or a finishing school. So we call ourselves as a charter school or a finishing school and not a training institute. Training and placement centers are your colleges. వాళ్ళు ట్రైన్ చేసి మిమ్మల్ని ప్లేస్ చేయాల్సింది మీ కాలేజ్లో. మీరు అక్కడ మీకు అవ్వట్లేదు అని బయటకు వచ్చిన తర్వాత కూడా అవ్వకపోతే there is a fault with you, not just the university or the trainer. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజీ టు పుష్ బ్లేమ్ ఆన్ ది అదర్స్, రైట్? అండ్ దట్ ఈస్ వాట్ స్టూడెంట్స్ డూ. సో దట్ ఈస్ వాట్ వీ సే. మీరు ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ వస్తుందా అంటే నా నుంచి ఎఫర్ట్ పెడతా, మీ నుంచి కూడా మీరు అంతే ఎఫర్ట్ పెడితే ఆర్ మేబీ ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? సో అదే ఎఫర్ట్ వాళ్ళు కాలేజ్లో పెట్టుంటే వాళ్ళు కాలేజ్లోనే వచ్చారు, అక్కడ రావట్లేదు కాబట్టి బయటకు వచ్చాక చేస్తున్నారు. సో వీ షుడ్ ఫోకస్ ఆన్ అప్స్కిల్లింగ్. సో ఈ రోజు కూడా జెన్ఏఐ అప్స్కిల్లింగ్ ఉంది. వీ డూ ప్రోగ్రామ్స్ ఫర్ జెన్ఏఐ ఫర్ హెచ్ఆర్, జెన్ఏఐ ఫర్ ప్రొడక్ట్ మేనేజర్స్, జెన్ఏఐ ఫర్ ఆంటర్ప్రినర్స్. సో ఈ కార్పొరేట్ ట్రైనింగ్స్ వచ్చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము ఇచ్చేవి ఏంటంటే దీస్ ఆర్ నాట్ జాబ్ ఓరియంటెడ్, దీస్ ఆర్ ఇంపాక్ట్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. సో మీరు జెన్ఏఐ ప్రోగ్రామ్ చేస్తే యూ బిల్డ్ అ ర్యాపర్, సో యూఆర్ సీయింగ్ యువర్ వాల్యూ. సో ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది మీకు? మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, మీకు ఆ హంగర్ ఉంటుంది కదా నేర్చుకోవాలి అని, అందుకు వస్తుంది. బట్ అది కాలేజ్లో ఉన్నప్పుడు అది రాదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సో కాలేజ్ డేస్లో అంటే బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ సరిగ్గా లేకపోవడం వల్ల అంటారా, ఆర్ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్? వాట్ ఆర్ ద పారామీటర్స్ దట్ ఈస్ ఇంపాక్టింగ్? అంటే కాలేజ్ డేస్లో లేని సీరియస్నెస్ కాలేజ్ అయిపోయాక అమీర్పేట్లో ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్ తిరగడానికి, అసలు అమీర్పేట్లో ఒక 200-300 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ప్రతి ఫ్లోరు ప్రతి ఇది వెళ్ళి వెతుకుతారు ఏది బెస్ట్ ఏది బెస్ట్. ఆ ఎఫర్ట్ కాలేజ్లో ఎందుకు పెట్టరు? దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు రియాలిటీ కాలేజ్లో. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే మీరు గమనించండి, పేరెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్ వాళ్ళ జీవితాంతం కష్టపడేది ఎందుకు? వాళ్ళ పిల్లలు చదువు కోసం. వాళ్ళ పిల్లల చదువు కోసం వాళ్ళ జీవితాంతం కష్టపడేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నా పిల్లాడికి అసలు ఒక దోమ కూడా కొట్టకూడదు, వాడు ప్రశాంతంగా అక్కడ కూర్చొని చదువుకోవాలి అన్న థాట్తోనే పంపిస్తారు ఏ పేరెంట్స్ అయినా. మా పేరెంట్స్కైనా కూడా ఎంత కష్టమైనా కూడా దే నెవర్ మేడ్ మీ ఫీల్ ఐఎమ్ ల్యాకింగ్ సంథింగ్.
సో వాళ్ళకి అయినా అవ్వకపోయినా నాకు 5,000 కావాలంటే 5,000, 10,000 కావాలంటే 10,000, ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్, ఫోన్ కావాలంటే ఫోన్. సో అలాగా ఈ ఫోన్ పని చేయదు కాలేజ్కి అని చెప్పి ఫోన్లు కొనిపించుకున్న వాళ్ళు 2 మంది నాకు తెలిసి. సో వాళ్ళు ఇన్ని చేసినా కూడా వీళ్ళు ఎందుకు సీరియస్నెస్ రాదు అంటే బికాస్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ద వన్స్ హు ఆర్ పేయింగ్. దే డు నాట్ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు ఎర్న్ మనీ. దే డు నాట్ నో వాట్ ఈస్ ద మార్కెట్ రియాలిటీ. అందుకు దే ఆర్ చిల్డ్ అవుట్. అదే మీరు ఆన్ ది అదర్ హ్యాండ్ చూడండి, ఎవరైతే లోన్ పెట్టుకెళ్తారో వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉంటుంది. ఎందుకు? నెత్తి మీద ఆల్రెడీ ఒక బర్డెన్ ఉంది, నేను ఆ బర్డెన్ క్లియర్ చేసుకోవాలని తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ టచ్ చేయాలంటే మాస్టర్స్కి వెళ్తున్నారు. మన వాళ్ళకి 50 లక్షలు ఖర్చు పెట్టి మాస్టర్స్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ అదే 50 లక్షలు లోన్ తీసుకుని ఇక్కడ వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే దే లెర్న్ మోర్ దెన్ వాట్ ఎవర్ దే డూ ఇట్ ఇన్ మాస్టర్స్. అంటే ఇట్ విల్ బికమ్ లిటిల్ కాంట్రవర్షియల్ ఇఫ్ ఐ సే దిస్, బట్ ఇట్ ఇస్ ట్రూ. అంటే ఇప్పుడు మీరు మాస్టర్స్కి ఎందుకు వెళ్తున్నారు? మీకు నిజంగా మాస్టర్స్ చేయాలని ఉండి వెళ్ళండి, వండర్ఫుల్. నా ఫ్రెండ్ వెళ్తున్నాడని నేను వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏమీ రావు, లేవు, నాకు ఇక్కడ సెట్ రావు, అక్కడికి వెళ్తే ఏదో ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇది కూడా కొంతమంది అబ్జర్వ్ చేశాను, ఇక్కడ చేయడానికి ఇక్కడ ఏం చేయడానికైనా మొహమాట పడే వాళ్ళు నామోషి అక్కడికి వెళ్ళి ఏదైనా చేయడానికి చేసేస్తారు. అదే సార్, అదే అంటాను కదా, ద వన్ థింగ్ దట్ ఈస్ ఆఫ్ పియర్ ప్రెషర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా అవే రీల్స్ వచ్చుంటాయి, మీరు చూసుంటే ఎవర్రా మీరంతా అన్న రీలే వైరల్ అయింది ఎయిర్పోర్ట్ దగ్గర. ఎందుకంటే దేర్ ఆర్ దోస్ మెనీ కిడ్స్ గోయింగ్ అవుట్. ఇప్పుడు దట్ ఈస్ ఆల్సో వెరీ పొలిటికలీ డ్రివెన్. వీసా రెగ్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ పొలిటికల్. ఇప్పుడు మొన్న ప్రీవియస్ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు మేబీ రూల్స్ బాగుండే. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈజ్ మేకింగ్ దెమ్ గో అవుట్ లెఫ్ట్ రైట్. అసలు ఎక్కడ కూడా స్క్రాప్ ఉంచుకోవట్లేదు. వై వుడ్ దే వాంట్ టు హ్యావ్ స్క్రాప్? ఇప్పుడు మీకు ఇక్కడ మీరు బీటెక్కే పాస్ అవడానికి 100 చిట్లు పెట్టిన వాళ్ళు, మీరు మాస్టర్స్కి వెళ్ళి మీకు ఇంగ్లీష్ రాదు, మీరు వాడు చెప్పింది నేర్చుకొని వాడు ఎగ్జామ్స్ రాసి కాపీ కొట్టలేరు, ఎలా పాస్ అయ్యి వస్తారు వెనక్కి? నాకు తెలిసిన వాళ్ళు సగం మంది ప్రోగ్రామ్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు నాకు సగం మంది తెలుసు. అది కూడా ఊరికి 30-40 లక్షలు ఖర్చు పెట్టి వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఆ లోను కట్టుకోవాలి, నీకు డబ్బులు రాలేదు, స్కిల్ రాలేదు, నాలెడ్జ్ రాలేదు, ఇక్కడ ఏం లేదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రాంగ్ మూవ్స్ పీపుల్ ఆర్ టేకింగ్. మేబీ ఇప్పుడు ఆ నాలెడ్జ్ కొంచెం వాళ్ళకి వచ్చి అరే నేను చేయకూడదు ఆ నాలెడ్జ్ వస్తే బాగుంటుంది, కానీ లేదా దట్స్ అ వెరీ రాంగ్ దిస్ థింగ్. అండ్ ఇందాక మీరు అన్నట్టు అంటే ఇక్కడ నాకు ఏదైనా ఐడియా ఉంది, ఒక బిజినెస్ పెట్టడానికి, ఎనీథింగ్, బేసిక్ రెస్టారెంట్, ఫుడ్ ట్రక్, ఎనీథింగ్, దానికి ఎవరు సపోర్ట్ చేయరు. నేను ఎక్కడికో వెళ్ళి ఏదో చదివేస్తానంటే బ్యాంక్ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే పీపుల్ విల్ బి రెడీ టు స్పాన్సర్. సో అది మారితే మేబీ అట్లీస్ట్ ఆ ఎగ్జాక్ట్ పాయింట్ సార్ మీరు అన్నది ఏదైతే ఉందో దానికోసమే at Vertocity we have actually launched something called Vertocity. అంటే the name is either you call it School of Entrepreneurship, you call it Startup Studio. So what I personally feel is, ఇప్పుడు మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటే you don't need to have lakhs of rupees. thousands లో ఉంటే చాలు, thousands లో అందరి దగ్గర ఉంటాయి, అరేంజ్ చేసుకోగలుగుతారు. లేకపోయినా రెండు we wanted to create that ecosystem. ఇప్పుడు మీకు ఫైనాన్స్, మీకు లెట్స్ సపోజ్ యూ వాంట్ టు లాంచ్ అ పర్టికులర్ ఐడియా, మీకు పార్ట్నర్షిప్ చేసుకోవాలా, ప్రొపరేటర్షిప్ చేసుకోవాలా, ప్రైవేట్ లిమిటెడ్ చేసుకోవాలా తెలియదు. ఫ్రమ్ 0 to 1, ఫ్రమ్ ఫైనాన్స్, అకౌంట్స్, లీగాలిటీస్ టు వ్యాలిడేటింగ్ యువర్ ఐడియా టు మేకింగ్ దట్ మానిటైజ్డ్. సో దాని మానిటైజేషన్ వరకు వీ వాంటెడ్ టు డూ విత్ ఇన్ 3 months, అండ్ దట్స్ అ ఛాలెంజ్ దట్ వీ హ్యావ్ ఫర్ అవర్ సెల్స్. Somebody comes to me and says, Ravi, I want to build this. 3 months లో ఏదైతే బిల్డ్ చేయమో వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకుని we teach them how to do it from 0 to 1. Nice. And on the last day even we arrange pitch days. Investors ని తీసుకొచ్చి ఆ ఎకోసిస్టమ్ కూడా మేము క్రియేట్ చేసేస్తున్నాం. Okay. So we want to do it on a global scale tomorrow, but yeah, we have recently started it out. And Vadodara we have a incubation center. Okay. And why Vadodara? ఎందుకంటే వడోదరాలో అందరూ బిజినెస్ అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ప్యూర్ దందా ఇస్ దందా. సో వాళ్ళకి ఇంకో అదర్ ఆప్షన్ ఉండదు. సో మేబీ ఆ విధంగా ఆలోచిస్తే ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఐడియాస్ దే కెన్ రీచ్ అవుట్ టు అస్. 1, 2 మీరు అన్నట్టు మేబీ ఇఫ్ స్టూడెంట్స్ గెట్ దట్ లిబర్టీ, మీరు 10 లక్షలు తీసుకో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయి అని చెప్తే దట్ ఈస్ మోర్ యూస్ఫుల్ టు మోర్ స్టూడెంట్స్ దాన్ సెండింగ్ దెమ్ టు మాస్టర్స్ డైరెక్ట్లీ. అండ్ ఇన్ యువర్ 4 years ఎక్స్పీరియన్స్ లో మీరు చూసినప్పుడు జాబ్ ట్రెండ్స్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు క్రాస్ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ఎప్పుడు ఉంటుంది విచ్ ఇస్ రిక్వైర్డ్. ఇప్పుడు అంటే క్రాస్ స్కిల్లింగ్, లైక్ పీపుల్ ఫ్రమ్ వన్ పర్టికులర్ స్ట్రీమ్, ఐదర్ అది టెక్నాలజీ వల్ల అవ్వచ్చు, చేంజ్ ఇన్ టెక్నాలజీ వల్ల అవ్వచ్చు, లేదా ఇంట్రెస్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే వాంట్ టు క్రాస్ స్కిల్, లెర్న్ దట్ అండ్ మూవ్ ఆన్ టు అ కంప్లీట్లీ డిఫరెంట్ డొమైన్.
and slowly companies are encouraging that also. And companies like Vertocity, who are in the EdTech space, is enabling that cross skilling. Okay, that is one thing which I've observed. క్రాస్ స్కిల్లింగ్ ఇస్ వెరీ ప్రామినెంట్ సార్. ఎందుకంటే మేబీ మీరు అన్నట్టు కూడా ఇంతకు ముందు నాకు ఎడ్టెక్ లో ఉన్నోడే నేను తీసుకునేవాడిని. ఇప్పుడు నాకు మీరు ఎడ్టెక్ లో లేకపోయినా పర్లేదు, మీకు ఆ స్కిల్ ఇంటెంట్ ఉంటే చాలు అన్న థాట్లోకి వచ్చారు అందరూ. వన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గుడ్ టాలెంట్. ఇప్పుడు నేను నిన్న వేరే ఒకరికి మాట్లాడుతున్నాను, మేము మొన్న నౌకరీలో ఒక డేటా సైన్స్ జాబ్ పోస్ట్ చేసాం. మీరు నమ్మరు, వీ గాట్ అబౌట్ 30,000 రెజ్యూమేస్ ఫర్ వన్ జాబ్ ఇన్ 3 days. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోవడం పక్కన పెడితే, ఎవరైనా సరే గో టు నౌకరీ బై 1,900 rupees క్రెడిట్, మీకు ఒక జాబ్ పోస్ట్ ఇస్తాడు 1,900 or 2,100. ఆ జాబ్ పోస్ట్ మీరు ఒక కంపెనీ ఏదో అంటే మీ ప్రొప్రైటర్షిప్ రవితేజ టెక్నాలజీస్ అని పెట్టి నేను ఒక పోస్ట్ పెడితే నాకు ఎలా లేదన్నా వారం రోజుల్లో 15,000 రెజ్యూమేలకు తక్కువ రావు. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఎట్లా ఉన్నారంటే అప్లై 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 అప్లై, అసలు ఏంటి, ఏ జాబ్ డిస్క్రిప్షన్, ఎందుకు, ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్స్ దట్ వీ అబ్జర్వ్. దానివల్ల ఇప్పుడు క్రాస్ స్కిల్లింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని నేను రిలేట్ ఎందుకు చేస్తున్నాను అంటే, మీరు ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు నాకు 5 లక్షల ప్యాకేజ్ కావాలనుకోవడం తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా ఏది, అందులో ఎంత ప్యాకేజ్ కావాలనుకోవడం ఇస్ ద రైట్ చాయిస్. అలా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే స్టార్టెడ్ క్రాస్ స్కిల్లింగ్. అండ్ ఐ హావ్ సీన్ ఇట్. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గురించి తెలియదు. నేను ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం బిడ్ ప్రిపేర్ చేయాలని చెప్పి నేను తెలుసుకున్నాను. I have learned. Now I'm very much comfortable with doing anything in that area. So అలాగా మీ అవసరార్థం నేర్చుకోవడం ఎక్కువ అవుతుంది, కానీ లేదు అంటే పీపుల్ డు నాట్ ప్రిఫర్ క్రాస్ స్కిల్లింగ్ ఆల్సో. రీజన్ బీయింగ్, అరే మళ్ళీ ఆ ఎఫర్ట్ ఎవరు పెడతారు ఇస్ ద పాయింట్. సో అండ్ క్రాస్ స్కిల్లింగ్ అనేది ఏంటంటే యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి బీటెక్ నువ్వు ఏ స్ట్రీమ్ చేసినా ఐటీ, సిఎస్సి అండ్ ఐటీ అనేది ఏంటంటే ఒక it's a bubble that will burst someday for sure. And జెన్ఏ రావడం వల్ల ఇట్ ఇస్ మచ్ మోర్ ఎవిడెంట్. ఇంకొంచెం త్వరగా అవుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే న్యూస్ చూసాను సార్, 14,000 employees were laid off from Amazon to improve their profits. They have 3 billion or 4 billion in their bank account, cash reserves. అయినా ప్రాఫిట్ ఎన్హాన్స్ చేయడానికి 14,000 మందిని తీస్తాడు. ఇప్పుడు ఆ 14,000 మందిలో ఐటీ వాళ్ళు ఉండే ఉంటారు కదా. ఎందుకు ఉంటారు? ఇప్పుడు మీకు ఇంతకు ముందు 5 కలిపి చేసిన కోడింగ్ ఇప్పుడు మీకు చాట్ జీపీటీ ఒకటి చేసేస్తాను. సో అలాంటప్పుడు నాకు ఆ 4 ఎందుకు, ఇంకా నాకు కొంచెం బాగా అర్థం చేసుకుని బాగా చేసేవాడు ఒకడు ఉంటే చాలు కదా. సో కంపెనీస్ ఆ మోడ్ లోకి ఎప్పుడైతే వచ్చేస్తాయో ఆల్ ద మీడియోకార్ రోల్స్ ఆర్ గాన్. సో అండ్ అంటే టు పర్ఫెక్ట్లీ టర్మ్ ఇట్, నీకు కోడింగ్ వచ్చేదానికన్నా కోడింగ్ నౌ హౌ టు యూజ్ ఏఐ టూల్స్ వచ్చిన వాడికి చాలా డిమాండ్ ఉంది. అంతే సార్, 100%. ఎందుకంటే పీపుల్ హూ నోస్ హౌ టు యూజ్ ఏఐ టూల్స్ కెన్ క్రియేట్ మల్టిపుల్ టూల్స్. బట్ పీపుల్ హూ ఓన్లీ నో హౌ టు కోడ్ మేబీ వాళ్ళు టైం తీసుకుంటారు, దేర్ ఇన్ఎఫిషియెంట్ దిస్ దట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అల్టిమేట్లీ మీకు ఆ కోర్ స్కిల్ అన్నది ఎక్కడ వస్తుంది? కాలేజ్ నుంచే వస్తుంది. యూ కెనాట్ డూ అన్ అప్స్కిల్లింగ్ రైట్ నౌ అండ్ గెట్ సే ఐఎమ్ ఈక్వాలెంట్ టు సంబడి హూస్ ఫ్రమ్ ఐఐటి బాంబే. అవ్వదు. ఎందుకంటే ఆ 4 years మీరు పడిన ఎఫర్ట్స్ అన్ని మీకు కన్సిడర్ చేసుకున్న తర్వాత యూ వుడ్ కమ్ టు అ పొజిషన్ వేర్ యూడ్ సే ఓకే ఐఎమ్ అట్లీస్ట్ కాన్ఫిడెంట్ ఇన్ దిస్, నౌ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ ఏరియాస్ విచ్ ఇస్ ద అప్స్కిల్లింగ్ పార్ట్. బట్ ఇంకొక మేజర్ ఇష్యూ విత్ స్టూడెంట్స్ దట్ వీ అబ్జర్వ్ ఇస్, నాకు ఏ రోల్ అయినా పర్లేదు, నాకు జాబ్ కావాలంతే. దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ వన్ స్టూడెంట్స్ కెరియర్. ఎందుకంటే ఒక్కసారి మేబీ స్టాఫింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయారు అనుకోండి బీటెక్ చేసి, you can never come back because that's night shift staffing, very niche town. హైదరాబాద్ లో 5,000 కంపెనీస్ ఉన్నాయి స్టాఫింగ్. బేగంపేట, పంజాగుట్ట వెళ్తే అపార్ట్మెంట్ బిల్డింగ్ ఒక 10 అట్లీస్ట్ కనిపిస్తాయి. సో ఈ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద వరల్డ్ ఇస్ నాట్ జస్ట్ అరౌండ్ ఐటీ. దేర్ ఆర్ 100 other things that one can do. నిన్నే వేరే ఒక అతనితో మాట్లాడుతున్నాను సార్, రోడ్డు మీద మనకి స్ట్రైప్స్ వేస్తారు కదా వైట్వి, అండ్ ఈ చివర ఆ చివర లైన్స్ వేస్తారు కదా, ఆ కెమికల్ తయారు చేసి, అది పెయింట్, బేసిక్ పెయింట్, బట్ కొంచెం దానిలో వేరియేషన్ ఉంటుంది. అవి తయారు చేసి గవర్నమెంట్ కి సప్లై చేసి 3 కంపెనీలు ఇండియా మొత్తానికి. ఓకే, ఎంత పెద్ద మార్కెట్. అవును, అసలు ఎవరైనా ఆలోచించారా? ఆర్ మేబీ దర్ ఇస్ అ బాటిల్, కస్టమైజ్డ్ బాటిల్స్ ఇస్ అ మార్కెట్. ఎంత పెద్ద మార్కెట్. మీరు దానికి ఏం చేయక్కర్లేదు, ఒక లేజర్ మిషన్ కొనుక్కోవడం, బాటిల్ తీసుకొచ్చి దానికి ప్రింట్ కొట్టి ఇవ్వడం. అది మీరు స్టార్ట్ చేసినా యూ వుడ్ మేక్ మనీ. సో మేకింగ్ మనీ ఈజ్ నాట్ ద మోటివ్ దేర్. అసలు మోటివ్ ఏమని ఉండాలి అంటే స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దేర్ ఇస్ వరల్డ్ బియాండ్ ఐటీ. మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్సెస్, ఇదంతా మేనేజ్మెంట్ సైడ్.
మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, సప్లై చైన్, వేర్ హౌసింగ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. బట్ ఎవరు చేయరు, ఎందుకంటే అరే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి తెలీదు. సో అండ్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ఇస్ ద మోస్ట్, నా పర్సనల్ ఒపీనియన్, మార్కెటింగ్ ఇస్ ద మోస్ట్ డౌన్లుక్డ్ అనిపిస్తుంది. చాలా నేను మార్కెటింగ్ చేస్తున్నాను రా అని చెప్పుకోవడానికి కూడా నామోషి పడతారు. అండ్ మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్కిల్ యాక్చువల్లీ. ఎవ్రీబడి సెల్స్ దెమ్సెల్వ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తారంటే యు మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ఎ స్కిల్. అంతే. అండ్ ఇఫ్ సంబడి ఈజ్ ఏబుల్ టు డూ విత్ ప్రొడక్ట్స్, దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ అండర్లుక్డ్. ఎందుకంటే సార్ ఇండియా ఈస్ అ మార్కెట్ వేర్ ఎవ్రీబడి వాంట్స్ టు బై బట్ నోబడి వాంట్స్ టు బి సోల్డ్. సో ఎవరికి నాకు వాడు అమ్మేడు అని ఈగో రాకూడదు. ఇప్పుడు నేను ఎప్పుడైతే వచ్చి మీకు సార్ ఐస్ క్రీమ్ తింటారా అంటే నేను తిన్నానే అంటారు, మళ్ళీ మీరే కొనుక్కుంటారు. సో ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ నీడ్స్ టు చేంజ్. అండ్ అమ్మడం వస్తే మీరు ఏదైనా చేయగలరు జీవితంలో, బట్ అది అందరికీ అర్థం కాదు అన్ఫార్చునేట్లీ. పర్సనల్ బ్రాండింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్, మార్కెటింగ్, బేసిక్ సేల్స్. బేసిక్ సేల్స్ ఇస్ నథింగ్ బట్ గుడ్ కమ్యూనికేషన్, ఆస్కింగ్ వాట్ యూ వాంట్. సో అది కూడా చాలా మందికి దే డు నాట్ కన్సిడర్ ఇట్ అస్ అ స్కిల్. సో ఇప్పుడు మిమ్మల్ని అడగాలి అంటే కనుక ఇన్ యువర్ ప్రోగ్రామ్స్ do you take this also? We take soft skills in every program. So soft skills మా ప్రతి ప్రోగ్రామ్ లో కూడా it is included. Okay. ఎందుకంటే so what all you teach? ఏమేం నేర్పిస్తారు in soft skills? Yeah. So we cover everything, sir. So we start from basic communication, communication with managers, communication with team members, resume building, cover letter writing, email writing, basic etiquettes, then personal grooming. We cover all of this. ఇప్పుడు AI వచ్చిన తర్వాత ఏంటంటే జెన్ఏ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఐ విల్ ఆస్క్ ఇట్ టు రైట్ ఈమెయిల్, ఐ విల్ ఆస్క్ ఇట్ టు డూ ఎవ్రీథింగ్, బట్ దెర్ ఇస్ నెక్స్ట్ స్టెప్ టు ఎవాల్యుయేట్ దట్, టు అనలైజ్ దట్ అండ్ ఎవాల్యుయేట్ దట్. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ మిస్సింగ్. పీపుల్ ఆర్ సింప్లీ ఎందుకంటే దే ఆర్ నాట్ పుట్టింగ్ 1% థాట్ ఇంటూ ఇట్. సో నిన్ననే వేరే ఒక ఆమెకి, మా టీంలో ఒక అమ్మాయికి మెయిల్ పెట్టమని చెప్పాను. ఆ మెయిల్ అసలు ఇన్సర్ట్ డేట్ అని ఉన్న కాలంతో పెట్టింది మెయిల్ క్లయింట్ కి. దట్స్ అ లాస్ టు మీ. ఎందుకు పెట్టామంటే చూసుకోలేదు. సో ఇలా చాలా జరుగుతాయి. అండ్ ఇదంతా ఎందుకు అంటే వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ సోషల్ మీడియా ఆర్ మేబీ దీస్ ఏఐ బాట్స్ ఆర్ ఏజెంట్స్. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ గాన్ యూఆర్ ఫిట్ ఫర్ నథింగ్, యూఆర్ బ్యాక్ టు జీరో. సో అది జనాలకు అర్థం కావట్లేదు. సో Vertocity కాకుండా like what are other things that you're currently doing? So one thing that last year మేము ఏం చేసామంటే we have made a few bad hires where we spent a lot of money in sales. సో అప్పుడేమనిపించింది ఏంటంటే ప్రతి కంపెనీకి సేల్స్ లో బెస్ట్ కేస్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ కంపెనీలో ఒక సేల్స్ మేనేజర్ ఉన్నారంటే ఆయన చాలా బాగుంటాడు. అతని డేటా పాయింట్స్ ఏంటి, అతను ఏం మాట్లాడితే క్లోజ్ అవుతాడు అన్నది మనం తీసుకొని we wanted to replicate it across everybody because that now my sales superstar is not just one but all. సో ఆ ఫోకస్ చేద్దాం అని థాట్ లో ఉండే. దాని నుంచి ఏం చేసామంటే వీ వాంటెడ్ టు పుష్ అక్రాస్ సంథింగ్ వేర్ వీ డూ ఇట్ ఫర్ స్పీచ్ అనలిటిక్స్. సో స్పీచ్ అనలిటిక్స్ అండ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ని మర్జ్ చేసి వీ క్రియేటెడ్ అ ప్రొడక్ట్ ఫర్ స్టాఫింగ్ కంపెనీస్. అది వీ కైండ్ ఆఫ్ సోల్డ్ ఆఫ్. ఐ హావ్ టేకెన్ ఎన్ ఎగ్జిట్ రీసెంట్లీ ఫెబ్లోనే. వీ హావ్ గివెన్ ఇట్ టు అవర్ ఫస్ట్ కస్టమర్ ఓన్లీ. సో దాని నుంచి బయటకు వచ్చేసాము. అండ్ నవ్ వీఆర్ అగైన్ ఫోకస్డ్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. వన్, వీ హ్యావ్ ట్రాన్సిషన్ ఎంటైర్ Vertocity's model into B2B. Where we are majorly focused on corporate trainings now and trainings for HR and product managers. So we have reduced working with college ecosystem a little. Ippudu kuda em chestunante we are working on a deal with one of the governments where they want all of their age group between 16 to 22 trained on GenAI. So adokati pitch chestunam. So we are working on upskilling segment. Along with that I'm still exploring a few ideas on online aggregators etc. But yeah. అండ్ హౌ వెల్ మీన్ కాలేజ్ ఎంతవరకు మనల్ని మిమ్మల్ని లైక్ కంపెనీస్ లైక్ యూ వెళ్ళి వీ విల్ టీచ్ యువర్ కిడ్స్, వీ విల్ అప్స్కిల్ దెమ్, వీ విల్ టీచ్ దెమ్ లేటెస్ట్ టెక్నాలజీస్ అనగానే లైక్ హౌ వెల్కమింగ్ ద కాలేజెస్ ఆర్? దే ఆర్ నాట్ వెల్కమింగ్. ఎందుకంటే మీరు వాళ్ళ కాంపిటీటర్ అని ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళు చేసేదే మీరు చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ గా చేశారు కాబట్టి నేను చేస్తాను అని వెళ్తే దట్స్ అన్ ఈగో క్లాష్ ఫర్ దెమ్. సో ఇట్ కెన్ బి అన్ యాడ్ ఆన్, కానీ ద టైం ప్రాసెస్ ఇస్ వెరీ లెందీ. సో నేను ఏమన్నా మీకు చేసేస్తాను అంటే ఓకే అని చెప్పిన తర్వాత కూడా సిన్స్ ఇట్ నీడ్స్ టు బి రూటెడ్ త్రూ యునో పర్టిక్యులర్ థింగ్. సో అలాంటప్పుడు నేనేం చేయాలి? ద ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ డూ ఆర్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై హ్యాండ్ ఇస్ హౌ డు ఐ project it. So now whenever we are talking about this particular thing, consider
మన ఇప్పుడు మేము చేసిన లాస్ట్ టైం చేసిన ప్రోడక్ట్ ఒకటి ఉంది. ఆ ప్రోడక్ట్ లో వీ ఓన్లీ క్యాప్చర్డ్ వన్ పార్ట్ విచ్ ఇస్ యువర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఈస్ అ వెరీ స్మాల్ పార్ట్. మేము దాన్ని క్యాప్చర్ చేసుకుని వీ బిల్ట్ అ ప్రోడక్ట్, వీ హావ్ గివెన్ ఇట్ ఆఫ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాలేజెస్, ఐ టెల్ దెమ్ ఐ టీచ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, దే ఆర్ నాట్ వెల్కమింగ్. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ టీచర్స్ కదా అర్థం కాదు. సో వాళ్ళు ఏమంటారు, ముందు మా టీచర్స్కి చెప్పండి, అది బాగుంటే మేము రూట్ చేస్తాం. 2, దేర్ ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ ఎండ్స్ విత్ అ జాబ్. సో ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకు జాబులకి హెల్ప్ చేస్తాను అన్నాను అనుకోండి, దే ఆర్ వెల్కమింగ్. అదే నేను వెళ్ళి మీకు ట్రైనింగ్ ఇస్తాను, వాళ్ళకి జాబ్ వస్తుంది అనుకోండి, దే ఆర్ నాట్ వెల్కమింగ్. సో కాలేజెస్ ఆర్ టఫ్ టు క్రాక్. సో వాట్ ఆర్ ద అంటే టఫెస్ట్ ఫేజ్ ఆల్రెడీ మీరు చెప్పారు. బట్ in recent times in Vertocity gaani, what is the toughest phase that you've passed on? So I'll tell you, this is very recent though, but I'll give you a glimpse. So మనం team building లో చాలా efforts పెడతాం when you want to build a company and everything. And as a founder, maybe you might not always convey everything that's going on in your head to all your team members. ఎందుకు అంటే వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వడం ఇష్టం లేక అంతే. But that could be conveyed otherwise, that could be పోర్ట్రేట్ అదర్వైజ్. అండ్ దానివల్ల అనవసరంగా మీరు అంటే ఇన్నేళ్ళు ఎఫర్ట్స్ పెట్టి డెవలప్ చేసుకున్న టీమ్ అండ్ టీమ్ మెంబర్స్ తో, ఎందుకంటే ఎనీ రిలేషన్షిప్ దట్ స్టార్ట్స్ నీడ్స్ టు ఎండ్. ఐ బిలీవ్ దిస్. హౌ వెల్ విల్ ఇట్ ఎండ్ డిఫైన్స్ హౌ స్ట్రాంగ్ యువర్ రిలేషన్షిప్ ఇస్. ఎందుకంటే అది సేల్స్ మేనేజర్తో కానివ్వండి, రేపు పొద్దున నాతో 5 ఏళ్ళు పనిచేసిన మేనేజర్ నాకు బయట కనబడితే నవ్వనా, మాట్లాడినా. ఎందుకంటే ప్రొఫెషనల్ పర్సనలే. ఆ డిఫరెన్సియేషన్ ఏవైతే ఉందో స్మాల్ టీమ్స్ లో ఏమైతే చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మేము 5 ఉన్నాం అనుకోండి, వీఆర్ ఆల్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ, వీ డు నాట్ హ్యావ్ దట్ బార్డర్. బట్ అదే మాకు అట్లీస్ట్ ఫర్ మీ వన్ ప్రాబ్లమ్ దట్ ఐ హావ్ ఫేస్డ్ ఇస్ దోస్ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ విత్ టీమ్ అండ్ ద వే అ ఫ్యూ ఆఫ్ ద రిలేషన్షిప్స్ దట్ ఎండెడ్. ఎందుకంటే జనాలకు అర్థం అవ్వంది ఏంటి అంటే దే విల్ థింక్ వీఆర్ సెల్ఫిష్, బట్ అల్టిమేట్లీ whatever we are trying to do is for them. అది వాళ్ళకి అర్థం కాదు most of the times. And for me also, recently also we had to let go of a few people who were with us for 3 years or 4 years because of multiple reasons. Aspirations match avaka, expectations match avaka. And when you're bootstrapping, so we are a bootstrapped company where we generate funds and reinvest. So we do not have big pockets. Unlike your Byju's, Vedantu, వీళ్ళేంటి, దే హ్యావ్ hundreds of crores of funding. సో వాళ్ళు 5 లక్షలు కాదు 6 లక్షలు అడిగినా ఇవ్వడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది. బట్ మనకి 5,000 పెరిగినా కూడా ఇట్ ఇస్ అ ఇంపాక్ట్ఫుల్ నంబర్. సో అలా సో దెర్ ఆర్ అ లాట్. బట్ ఎనీథింగ్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టీమ్ అండ్ మీరు ఇన్నాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి టీమ్ ని పోగొట్టుకోవడం ఇస్ వన్ థింగ్ దట్ ఈస్ వెరీ సాడ్ అండ్ టఫెస్ట్ ఫేస్ టు గో త్రూ. ఎందుకంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ ట్రైన్డ్ దెమ్ ఆన్, ఇట్స్ గాన్ ఇన్ 1 day. మీరు మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా రీఇనిషియేట్ చేసుకుని. సో ఈ పర్సనల్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ లో ఏంటంటే ఫౌండర్స్ ఆఫెన్ గెట్ మిస్జడ్జ్డ్. సో ఎందుకంటే ప్రాఫిట్ వస్తే అందరికీ కావాలంటారు, లాస్ వస్తే ఎవరు తీసుకోవాలి. సో అది తీసుకున్నప్పుడు కూడా దెర్ ఆర్ వేస్ వేర్ పీపుల్ మైట్ థింక్ దిస్ గై ఈస్ డూయింగ్ దిస్ మేబీ బికాస్ ఈస్ సెల్ఫిష్. బట్ వాళ్ళు అక్కడ ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఎంత అకౌంటబిలిటీ తీసుకుంటున్నారు, ఎంత రిస్క్ తీసుకుంటున్నారో అందరికీ కనబడదు. సో ఈ మిస్జడ్జ్మెంట్ అన్నది ఈస్ వెరీ హర్ట్ఫుల్. 1, 2 లూజింగ్ అవుట్ ఆన్ టీమ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఇస్ హార్డ్. సో అంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ సమ్ X on Y, మీరు రిక్రూట్మెంట్ లో తీసుకున్నారు, ట్రైన్ చేశారు, అండ్ బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ యు హావ్ టు లెట్ దెమ్ గో, దట్ ఈస్ అండర్స్టాండబుల్. మీ ఫ్రెండ్స్ ని గానీ క్లోజ్ పర్సన్స్ ని గానీ దట్ ఈస్ మచ్ హార్డర్. నౌ ఐ యామ్ అట్ అ స్టేజ్ వేర్ నెవర్ హైర్ సంబడీ యు కాంట్ ఫైర్. ఓకే. ఎందుకంటే నేను మా చెల్లిని హైర్ చేసుకున్నాను అనుకోండి, ఐ కెనాట్ టెల్ హర్ ఐఎమ్ ఫైరింగ్ యూ. ఇన్ దట్ కేస్ ఐ షుడ్ నాట్ హైర్ హర్, ఎందుకంటే దట్ విల్ హ్యాంపర్ బిజినెస్ ఆపరేషన్స్. సో కొన్ని చోట్ల దే మైట్ థింక్ వీఆర్ సెల్ఫిష్ అండ్ కట్ థ్రోట్, బట్ వీ షుడ్ బి. ఇఫ్ యూ వాంట్ యువర్ బిజినెస్ టు థ్రైవ్, యూ షుడ్ బి. తప్పదు. ఎందుకంటే ఐ హ్యావ్ హ్యాడ్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ కమ్ ఇన్, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నాతో టఫ్ ఫేజ్ లో స్టిక్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వన్ థింగ్ ఇస్, ఎప్పుడైతే మనకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ పైలప్ అయ్యి బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ అదర్ రీజన్స్ ఎప్పుడైతే వస్తాయో, అనవసరంగా పర్సనల్ రిలేషన్షిప్స్ పాడైపోతాయి. సో ఐ ఎమ్ సంబడి హూ ఇస్ మోర్ హ్యాపియర్ టు లెట్ గో ఆఫ్ అ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ దాన్ అ పర్సనల్ రిలేషన్షిప్. సో ఇటువంటివన్నీ హ్యాండిల్ చేయడానికి యూ హావ్ టు షిఫ్ట్ యువర్ మైండ్ సెట్ మల్టిపుల్ టైమ్స్. చాలా. ఓకే. సో హౌ డు యు హ్యాండిల్ దట్? అది ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇట్ సీమ్స్ వెరీ అలోన్. ఎందుకంటే దెర్ ఇస్ నోబడీ హూ కుడ్ రిలేట్ టు యూ. ఇప్పుడు నేను వచ్చి కూర్చుని, ఇప్పుడు నేను కూడా, సో వీ రన్ అ ఫౌండర్ కమ్యూనిటీ, వీ రన్ అ కపుల్ ఆఫ్ ఫౌండర్ కమ్యూనిటీస్ విత్ వన్ షార్క్ ట్యాంక్ డైరెక్టర్ తో చేసేది ఒకటి ఉంది, ఒకటి వేరే NMMS కలిమినైతే చేసేది ఉంది. వీ హ్యావ్ దీస్ డేస్ వేర్ వీ కనెక్ట్, వెంట్ అవుట్.
ఎందుకంటే ఓ ఫౌండర్ కెన్ అండర్స్టాండ్ ఫౌండర్. ఎందుకంటే ఇప్పుడు నాకు వేరే ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అబ్బాయి, దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ గుర్గాం. హీ హ్యాడ్ టు ఫైర్ హిస్ ఎంటైర్ టీమ్ బికాస్ ఆఫ్ సమ్ XYZ రీజన్, అండ్ హీ క్రైజ్ అండ్ గివ్స్ మీ అ కాల్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే వాడు అంత బాధ ఎందుకు పడుతున్నాడు అన్నది నాకు ఒక్కడికే అర్థమవుతుంది, ఇంకొకరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, అరే వాడు తీస్తాడు, వాడికేం బాగానే ఉందని అనుకుంటారు. బట్ హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ టు లెట్ గో ఆఫ్ యువర్ టీమ్ ఇస్ సంథింగ్ దట్ నోబడీ వుడ్ ఎవర్ అండర్స్టాండ్. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ అట్లీస్ట్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్, మేబీ ఐఎమ్ నాట్ ఎట్ దట్ స్టేజ్ యెట్, బట్ నా వరకు, నాకు తెలిసినంత వరకు కూడా ఐ థింక్ వీఆర్ ఎట్ అ స్టేజ్ వేర్ వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ బీ ఇన్ అ మోడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇది రియాలిటీ, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ టైమ్ విల్ హీల్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ మూడు ప్రిపేర్ అయితే, అండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద కంపెనీ, ఎందుకంటే ఆల్వేస్ యూ షుడ్ సీ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద కంపెనీ ఫస్ట్ అండ్ దెన్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఫస్ట్ నెక్స్ట్. సో ఆ 4 మెథడాలజీస్ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే ఐ థింక్ దట్ ఈస్ దెన్ డూయబుల్. రవి గారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు Tier 1, Tier 2, Tier 3 డిఫరెన్షియేషన్స్ ఉంటాయి కదా కాలేజెస్కి. మోస్ట్లీ డెఫినెట్లీ Tier 3 కాలేజ్ వాళ్ళే జనరల్గా ఎక్కువ మంది ఉంటారు. ఫర్ దెమ్ టు ల్యాండ్ అంటే నాకు ఒక మంచి టాప్ జాబ్ రావాలి అనే దానికి హౌ టు ప్రిపేర్ ఫ్రమ్ ఎ కాలేజ్ స్టేజ్? ఓకే, సో అసలు ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ వై ఆర్ దీస్ టియర్స్ ఎగ్జిస్టెంట్. సో మనకి Tier 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అసలు ఎందుకు ఉంటాయి అంటే, ఇట్ ఈస్ బికాజ్ వీ వుడ్ వాంట్ టు ఫిల్టర్ అవుట్ ద క్రీమ్. అండ్ ప్రతి కంపెనీకి ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మెన్లో ఆలోచించినా, నేను ఒక బిజినెస్ మెన్లో ఆలోచించినా, వీ వాంట్ ద టాప్ క్వాలిటీ టాలెంట్ టు వర్క్ ఫర్ us సో దట్ వీ కెన్ గ్రో. సో దిస్ ఇస్ ద సేమ్ నరేటివ్ విత్ ఎవ్రీ కార్పొరేట్. సో అది ఉండడం వల్ల ఏమైంది, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు మనకి ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే 3-4తో స్టార్ట్ అయ్యాయో, ఈరోజు IITs కానివ్వండి, IIMs కానివ్వండి, NITs కానివ్వండి, IIITs కానివ్వండి, ఇవన్నీ చాలా గ్రో అయ్యాయి ఇండియాలో. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ యాజ్ వెల్. ఇవే కాకుండా మనకి బిట్స్ కానివ్వండి, NMIMS కానివ్వండి, FMS ఢిల్లీ కానివ్వండి, ఇలాంటి కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, దీస్ హ్యావ్ సెక్యూర్డ్ స్పాట్ ఇన్ Tier 1 త్రూ దేర్ డిస్టింక్షన్. అంటే యాజ్ అ యూనివర్సిటీ కూడా, ఇప్పుడు ఒక యూనివర్సిటీ అంటే రీసెంట్గా వీ హ్యావ్ బీన్ ఇంటరాక్టింగ్ అ లాట్ విత్ యూనివర్సిటీ ప్రిన్సిపల్స్, డీన్స్, ఛాన్సలర్స్, సిమిలర్లీ విత్ కాలేజ్ ప్రిన్సిపల్స్ వాళ్ళతో కూడా. వన్ థింగ్ వీ హ్యావ్ రియలైజ్డ్, ఇట్స్ అ కాంపిటీషన్ ఫర్ దెమ్ యాజ్ వెల్. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళకి వచ్చే టాలెంట్ బట్టి వాళ్ళకి అక్రిడేషన్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి NAAC అక్రిడేషన్ కావాలి, వాళ్ళకి అది కావాలి అంటే వాళ్ళకి అందులో ఒక 100 రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇంటర్నేషనల్స్ ఉండాలి, ఇంటర్నేషనల్స్ తెచ్చుకోవాలంటే మళ్ళీ ఇంకో ఏజెన్సీతో కొలాబరేట్ అయ్యి ఇంటర్నేషనల్ ఏజెన్సీని తెచ్చుకోండి. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఫర్ కాలేజెస్ ఆల్సో. కానీ మనం ఎలా ఆలోచిస్తాము అంటే, Tier 1 అంటే మన థాట్ ప్రాసెస్లో ఏముంటుంది, వీ మైట్ ఓన్లీ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ప్లేస్మెంట్. బట్ Tier 1 కమ్స్ అండర్ యువర్ క్యాంపస్, ఇన్ఫ్రా, యాక్టివిటీస్, స్టాఫ్, అంటే ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇండియాలో యూఎస్లో ఒక చిన్న డిఫరెన్సియేషన్ ఏముంటుంది అంటే, యూఎస్లో పీపుల్ సీ హూస్ టీచింగ్ యూ అండ్ జాయిన్ అ పర్టికులర్ కాలేజ్. ఇప్పుడు హార్వర్డ్లో లా ఫేమస్. ఎందుకు ఫేమస్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రొఫెసర్ దట్ ఈస్ టీచింగ్ లా. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఇట్ ఈస్ జస్ట్ హార్వర్డ్. అంటే ఎందుకంటే ఆ ప్రొఫెసర్ ఇప్పుడు నిజంగా ఇంకో కాలేజ్కో యూనివర్సిటీకో షిఫ్ట్ అయితే, మోస్ట్ ఆఫ్ దెమ్ హూ వుడ్ వాంట్ టు స్టడీ ఫ్రమ్ హిమ్ వుడ్ గో దెర్. మనకి వీ డోంట్ ఈవెన్ నో హూజ్ అ టీచర్ అంటిల్ యూ జాయిన్. మీకు అసలు నిజంగా వచ్చినా వాళ్ళ పేర్లు కూడా సగం మందికి తెలియదు. సో అది ఒక మేజర్ ప్రాబ్లమ్. సో అది ఇస్ అ మేజర్ ఇష్యూ విత్ US అండ్ ఇండియా. నౌ విత్ ఇన్ ఇండియా ఆల్సో, ఇఫ్ యూ సీ Tier 1 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆల్ దీస్ IITs, IIMs అండ్ NITs, వీళ్ళకి దే హ్యావ్ స్కోప్, దే విల్ గెట్ ప్లేస్డ్. I used to have a friend, I have a friend, this guy studied from an IIT but is still struggling to get a 10 LPA job. ఎందుకంటే it could be reservations, it could be multiple things. You do not have enough skill. When you do not have enough skill, you will not land in a good job. And when you will not land in a good job, it is hard for you. So ఈ ప్రాబ్లం Tier 3కే కాదండి. నేను IITR ఎందుకు చెప్పానంటే, ఇట్ ఇస్ విత్ ఎవ్రీబడి. సో Tier 1, 2, 3 అన్నది పక్కన పెడితే, ఫస్ట్ మెథడ్ ఆఫ్ వీ గివింగ్ రెస్పెక్ట్ చేంజెస్ వెన్ వీ సీ విచ్ కాలేజ్ యూర్ ఫ్రమ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో లోకల్ కాలేజ్ నుంచి వచ్చాను అంటే, మేబీ యూడ్ సే అచ్చా ఓకే నైస్. అదే నేను ఇఫ్ ఐ సే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ IIM Ahmedabad, యూడ్ సే ఓ దిస్ గై ఇస్ ఫ్రమ్ IIM Ahmedabad. ఎందుకు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నెట్వర్క్ ఆఫ్ IIM Ahmedabad. ఇప్పుడు మొన్న ఏదో ఒక పాడ్కాస్ట్ చూస్తున్నాను నితిన్ కామత్ది ఆన్ D2C. అందులో దే వర్ డిస్కసింగ్ అబౌట్ వన్ హాస్టల్ ఇన్ IIT Delhi. జొమాటో ఫౌండర్ అక్కడే, మీషో ఫౌండర్ అక్కడే, ఉడాన్ ఫౌండర్ అక్కడే, ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ అక్కడే, అందరూ అదే హాస్టల్ IIT ఢిల్లీలో. సో వై ఆర్ Tier 1 కాలేజెస్ ఫేమస్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అండ్ సర్కిల్. మీరు అన్నారు కదా ఇందాక, హౌ షుడ్ ద స్టూడెంట్ ప్రిపేర్ అంటే,
it starts with the circle he chooses. Imagine you choosing a wrong circle that will ruin your entire life. And when we are very young, we have that adrenaline rush. అరే లేదు బయటకు వెళ్ళాలి, తిరగాలి, ట్రిప్లింగ్ చేయాలి, చేయాలి, వచ్చేయాలి, దట్ ఈస్ గోన్ స్పాయిల్. బట్ వెన్ వీఆర్ యాక్చువల్లీ కమింగ్ ఆన్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ హౌ షుడ్ అ స్టూడెంట్ ప్రిపేర్ స్ట్రాటజికలీ, వన్, ఇప్పుడు అట్లీస్ట్ ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఇస్ వండర్ఫుల్. తెలంగాణలో కానివ్వండి, అక్రాస్ ఇండియా కానివ్వండి. సో కంపెనీ ఓనర్స్ ఆర్ ఫౌండర్స్ ఏంటంటే దీస్ గైజ్ ఆర్ ఆల్సో నాట్ అమేజింగ్ స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్. వాళ్ళు దే ఆర్ ద వన్స్ హు హ్యావ్ టేకెన్ రిస్క్ ఆల్రెడీ. ఇప్పుడు నేను ఐఐటి అయితేనే తీసుకుంటానని నాకు రూల్ ఏం లేదు. ఐ యూస్ టు హ్యావ్ అ ప్రొడక్ట్ మేనేజర్ హూ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ అ డిగ్రీ. సో బట్ హీ ఈస్ గుడ్ ఎట్ వాట్ హీ డస్ అండ్ దట్స్ వై హీ బికేమ్ అ ప్రొడక్ట్ మేనేజర్ ఆర్ అ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్. సో నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ జస్ట్ ఐఐటి ఫోక్స్, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీబడి హూ కెన్ వర్క్. సో అలాగా ఇంతకుముందు అంటే ఏంటి, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇవే ఉండేవి. వాళ్ళ ఫస్ట్ క్రైటీరియా ఏంటి, ఈ పర్టికులర్ ప్యాకేజ్ అయితే ఈ కాలేజ్, ఈ పర్టికులర్ ప్యాకేజ్ అయితే ఈ కాలేజ్, వాళ్ళకి మినిమం ఎంత పర్సెంటేజ్ ఉండాలి, దీస్ ఆర్ ఆల్ క్రైటీరియా. ఇప్పుడు అవేం లేవు. నేను ఈ ఎగ్జామ్ పెడతా, నువ్వు అది పాస్ అవ్వు, నేను తీసుకుంటా. సో ఆ మైండ్ సెట్ రావడం వల్ల ఏమైంది అంటే Tier 2-3 స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్. బట్ వన్ అడిషనల్ థింగ్ దట్ దే షుడ్ ఫోకస్ ఆన్ ఇస్ దేర్ ప్రెజెన్స్. ఇప్పుడు నేను చాలా మటుకు కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యూ యూజ్ లింక్డ్ఇన్ అని. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ లింక్డ్ఇన్ ఆన్ యువర్ యాప్ ఆన్ యువర్ ఫోన్ అంటే అందరు చేతులు ఎత్తుతారు. బట్ హౌ మెనీ ఆఫ్ యూ యూజ్ అంటే కొందరు ఎత్తుతారు. హౌ మెనీ ఆఫ్ యూ యాక్చువల్లీ పోస్ట్ కాంటెంట్ అండ్ నాట్ జస్ట్ రీడ్ కాంటెంట్ అంటే ఎవరు ఎత్తరు. సో మీ సెల్ఫ్ బ్రాండింగ్ మీరే చేసుకోవాలి. మీరు సిగ్గుపడతా మొహమాట పడతా అంటే ఇట్ వోంట్ వర్క్అవుట్. యు ఆర్ ద పర్సన్ హూ షుడ్ ప్రమోట్ యువర్ సెల్ఫ్, రైట్? సో వాళ్ళకి గిట్హబ్ కానివ్వండి, హ్యాకర్ ర్యాంక్ కానివ్వండి, హ్యాకరత్ కానివ్వండి, వీటిలో ర్యాంక్స్ ఇంపార్టెంట్. గిట్హబ్లో మీ అసలు గిట్హబ్ ప్రొఫైల్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్. అవన్నీ ఇంతకుముందు మేబీ వర్ నాట్ వెరీ ఈజీ, ఇప్పుడు దే ఆర్ డెడ్ ఈజీ నౌ. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ క్రియేట్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఎనీబడి వాంట్స్ టు డూ ఇన్ UI/UX, బిహాన్స్లో వాళ్ళు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడం 5 నిమిషాల పని. ఆ పోర్ట్ఫోలియోలో నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ పెడితే దట్ ఈస్ వాట్ ఈస్ గెటింగ్ మీ రికగ్నిషన్. అండ్ యూ డోంట్ ఈవెన్ నీడ్ టు రిలై ఆన్ జాబ్స్ నౌ, దట్ ఈస్ మచ్ మోర్ బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇందాకే మాట్లాడుకుంటుండే ఎడిటర్స్కి వీఆర్ పేయింగ్ XYZ అమౌంట్ అని చెప్పి. సో అలా ఎడిటర్స్కే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు పే, ఒక ఫ్రీలాన్స్ వెబ్సైట్ డిజైనర్కి వుడెంట్ హీ గెట్ 25,000 rupees ఫర్ వన్ వెబ్సైట్ ఈజీలీ? ఇప్పుడు మీకు నైబర్హుడ్ టాక్స్కి యూ వాంట్ అన్ అమేజింగ్ వెబ్సైట్, యూఆర్ హ్యాపీ టు పే 25-30K ఎవరైనా ఒక ఎక్స్ట్రాడినరీ డిజైన్ చేసిస్తే, రైట్? అండ్ దట్ విల్ హార్డ్లీ టేక్ హిమ్ 4 days. ఇప్పుడు విప్రో, TCS, టెక్ మహీంద్రా వీటిలో అన్నింటిలో స్టార్టింగ్ శాలరీ ఎంత? 3.6, అంతే. 3 or 3.6 అంటే ఎంత? 25,000 నుంచి 30,000. అది వీడికి ఒక వెబ్సైట్ చేస్తే వస్తుంది కదా. సో ఇండియా ఇస్, వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్, ఇండియా ఇస్ లుకింగ్ అట్ గిగ్ బేస్డ్ ఎకానమీ యాజ్ నెక్స్ట్ బిగ్ వేవ్. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎందుకంటే ఆ గిగ్ బేస్డ్ ఎకానమీ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు జాబ్స్కే చూడాలి అన్నది ఏం లేదు. నౌ దే నీడ్ స్కిల్. Once they have that skill, they can get into gig-based economy. And the gig-based doesn't, they can do freelancing projects. వాళ్ళు పెద్ద కష్టపడక్కర్లేదు. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉన్నా కూడా దే కెన్ రీచ్ అవుట్. ఎలా రీచ్ అవుట్ అవ్వాలి? ChatGPTని అడగండి. ఏం రీచ్ అవుట్ అవ్వాలి? ChatGPTని అడగండి. వర్క్ చేయాలి, అది మీరు చేయండి విత్ ఆటోమేషన్ టూల్స్. సో ద వర్క్ హ్యాస్ బికమ్ ఈజియర్. అది కాకుండా వన్ థింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ ఫోకస్ ఇస్ ఆన్ కమ్యూనికేషన్. ఎందుకంటే వన్ థింగ్ దట్ వీ సీ దట్ లాగ్స్ ఇన్ Tier 2-3 ఇస్ కమ్యూనికేషన్. అది కూడా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఇప్పుడు నేను ద సొసైటీ దట్ ఐ లివ్ ఇన్, Way2 న్యూస్ ఉంది కదా, దాని co-founder lives in the same society. ఇంకో కంపెనీ ఉంది, దాని డైరెక్టర్ ఆర్ ఫౌండర్ lives in the same society. So our conversations are different. ఇప్పుడు మా దాంట్లోనే అలా ఉంటే imagine how is it with Bhuja. Their investors live mostly. Now you're talking to investors, they talk about 1,000 crore, 2,000 crore, 3,000 crore businesses. Your thought process change. సో అలాగా Tier 2-3కి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎకోసిస్టమ్ వల్ల వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వదు. సో వన్ థింగ్ దట్ దే షుడ్ ఫోకస్ ఫ్రమ్ day 1 ఇస్ కమ్యూనికేషన్, దెన్ పర్సనల్ బ్రాండింగ్ అండ్ పొజిషనింగ్ దెమ్సెల్స్, దెన్ దేర్ ర్యాంక్స్ ఆన్ దీస్ అదర్ ప్లాట్ఫామ్స్. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్, దీస్ ఆర్ ద 3 steps. అండ్ ద fourth and the most important step for them is creating a super solid portfolio. అండ్ ఈ 4 చేసి ఈవెంట్స్కి వెళ్ళి జనాలను రీచ్ అవుట్ అయ్యి బాగా కనెక్షన్స్ పెంచుకుంటే దెర్ ఇస్ 100% స్కోప్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేర్ ఎవర్ యూ ఆర్. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ లేకపోయినా హైర్ చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీఆర్ టాకింగ్ స్టిల్ అబౌట్ హ్యావింగ్ పీపుల్ హ్యావింగ్ డిగ్రీస్. సో దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ అండి ఏంటంటే, ఇప్పుడు కాలేజెస్లో నేను ఇంతకుముందు ఒకరితో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, కాలేజెస్లో స్టాఫ్ ఉంటారు కదా హూ టీచెస్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ అలైన్ టు ద స్కిల్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఓకే, అలా అని కాలేజెస్లో the administration is not putting effort to spend a huge amount of money to get industry experts. ఎందుకంటే కాలేజ్లో దే హార్డ్లీ పే యూ 30K 40K.
అది నేను ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ వస్తే ఐటీలో ఈజీగా వస్తుంది. అండ్ ఎవ్రీ 2 yearsకి ఇఫ్ ఐ చేంజ్ కంపెనీ ఆర్ ఇఫ్ ద కంపెనీ పర్ఫార్మ్స్ వెల్ మై శాలరీ విల్ బి ఇంక్రీజ్డ్ ఎక్స్పోనెన్షియల్లీ. కాలేజెస్లో టీచింగ్ స్టాఫ్కి అది ఉండదు. ఓకే, అండ్ దట్ ఈస్ ద రీజన్ మోస్ట్లీ పీపుల్ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు టీచ్. సో వై ఆర్ కాలేజ్ నాట్ ఇన్వెస్టింగ్ ద రైట్ అమౌంట్ టు గెట్ ద రైట్ టాలెంట్? సార్, సో చెప్తాను. ఇప్పుడు దానికి మనకి కొన్ని న్యూ ఏజ్ స్కూల్స్ వచ్చాయి. ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ మెసా, మాస్టర్స్ యూనియన్, ఇవి దేర్ ద ఫీస్ 25 lakh for 1 year, 20 lakh for 1 year, 17 lakhs for 1 year. టెటర్ అని ఒకటి వచ్చింది, TETR అని. ఐమ్ నాట్ షూర్ ఇఫ్ యూ హర్డ్ ఆఫ్ ఇట్, బట్ ఇది కూడా మాస్టర్స్ యూనియన్ వాళ్ళదే. ప్రథమ్ మిట్టల్ ఇస్ ద ఫౌండర్. వీళ్ళు ద ఫీ ఇస్ 2.5 crore. Oh my god. 2.5 crore for an MBA. Okay. People are paying. ఎందుకు? దే సీయింగ్ ద వాల్యూ దేర్. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ దెర్ ఇస్ వాల్యూ పీపుల్ పే. సెకండ్, కాలేజెస్ ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే కాలేజెస్ ఆర్ ట్రైయింగ్ టు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ యూజువల్గా కొన్ని కాలేజెస్ ఏం చేసేస్తాయంటే దే అవుట్సోర్సెస్ టు ఆర్గనైజేషన్స్ లైక్ అస్. దెర్ ఆర్ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ యాక్చువల్లీ గుడ్ విత్ ట్రైనర్స్ అండ్ ఎవ్రీథింగ్, సో దే మైట్ అవుట్సోర్స్. రెండు, వై ఇస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద కాలేజెస్ ఇస్ బికాస్ colleges are typically not for profit. Right? But if you see in India, educationalists are the most profitable ones, or richer ones. Ikkada ee difference valla okati. Rendu, who runs the college and what type of college. Ippudu government related colleges anukondi, it is with government, so government needs to do the thing. Why is it failing? We should ask the government. Maybe they are not getting enough talent also who would want to get into teaching. దట్ ఈస్ మోర్ స్కేరీ. ఎందుకంటే మేబీ ఇంకో 5 ఏళ్లలో అసలు కాలేజ్లో టీచర్స్ ఉండరా అంటే వీ డోంట్ నో. ఎందుకు? వై ద రీజన్ వై వీఆర్ సెయింగ్ వీ డోంట్ నో ఇస్ బికాస్ ద టీచర్స్ ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ ఇన్సెంటివ్స్, యాజ్ యూ మెన్షన్. ఇప్పుడు స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, అందరూ ఏమనుకుంటారు, గవర్నమెంట్ టీచర్ అయితే నీ లైఫ్ చిల్, ఎందుకంటే నువ్వేం చెప్పవంటారు. యూజువలీ మనలో ఫ్యామిలీలో కాన్వర్జేషన్లో కూడా గవర్నమెంట్ టీచర్ సర్లే వాడికి పెద్ద పని ఉండదు అన్న నెరేటివ్లోకి ఎందుకు వెళ్ళిపోతారు అంటే దే థింక్ దర్స్ నో వర్క్, బట్ దర్స్ యాక్చువల్లీ అ లాట్ ఆఫ్ వర్క్. రైట్? సో అదే మీరు ప్రైవేట్ కాలేజెస్ చూసారనుకోండి, దిస్ ఇస్ అ లిటిల్ కాంట్రవర్షియల్ అగైన్, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజెస్ ఆర్ యూజువలీ రన్ బై పాలిటీషియన్స్. అండ్ వెన్ పాలిటీషియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, దే హ్యావ్ మనీ. ఇట్స్ నాట్ దట్ దే డు నాట్ హ్యావ్ మనీ టు స్పెండ్. మీరు అన్నట్టు నిజంగానే కాలేజెస్ మార్కెటింగ్ మీద స్పెండ్ చేసిన దాంట్లో 50% వాల్యూ యాడ్ ఆన్ అండ్ టీచర్స్ మీద పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి అడ్మిషన్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇండైరెక్ట్ ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్, బట్ విల్ డెఫినెట్లీ గెట్ యూ రిజల్ట్స్. సో కాలేజెస్ షుడ్ యాక్చువల్లీ పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. అందుకనే దే హోస్ట్, అంటే ఇప్పుడు వాళ్ళకి అక్రిడిటేషన్ ప్రకారం కూడా వాళ్ళకి ఇన్ని మంది గెస్ట్ సెషన్స్ ఉండాలి, ఇన్ని మంది మెంటర్స్ ఉండాలి అని పెడతారు. సో అవర్ బోర్డ్ ఇస్ ఆల్సో ట్రయింగ్ అకార్డింగ్ టు ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాజ్ వెల్, వీ హ్యావ్ సర్టన్ క్రైటీరియా దట్ వీ హ్యావ్ టు అబైడ్ బై. అది ట్రై చేస్తున్నారు. అండ్ అందుకనే ఈ మధ్య మీరు చూసుంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ ద డీమ్డ్ యూనివర్సిటీస్. వాళ్ళని డీమ్డ్ టు బీకి మార్చేసింది. ఎందుకు? దే ఆర్ నాట్ అబైడింగ్ బై సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ ఇప్పుడు ఏంటి, IIT is also giving you online degree, IIM is also giving you online degree. సో దాని వాల్యూ పడిపోతుంది కదా. ఇప్పుడు నా దగ్గర 12 లక్షలు ఉంటే నేను ISB డిగ్రీ తెచ్చేసుకోగలను అనుకుంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పాలిటీషియన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మెన్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ దట్ aptitude or maybe who is not well educated can get you ISB profile. Right? So that doesn't make much sense to me, at least. So మనం నిజంగా కాలేజెస్ చూస్తే ఆన్లైన్ డిగ్రీస్ పక్కన పెడితే ఆఫ్లైన్లో ఆన్లైన్లో టీచర్స్ బాగుంటారు. ఎందుకంటే కాస్ట్ తక్కువ కదా. సో ఐ డోంట్ నీడ్ టు గెట్ యూ ఫ్రమ్ బెంగళూరు ఆర్ ఢిల్లీ, యూ కెన్ డెలివర్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. సో దట్స్ వై మై కాస్ట్ ఈస్ చీపర్. బట్ అదే నేను మిమ్మల్ని ఆఫ్లైన్ తీసుకురావాలంటే వాళ్ళ ఫ్లైట్ కాస్ట్లు, వాళ్ళు ఉండడానికి కాస్ట్లు, వాళ్ళకి ఫుడ్ కాస్ట్, ఇవన్నీ కాస్ట్లు కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, వీళ్ళు తీసుకునే ఫీజులో 40 to 60% దీనికే వెళ్ళిపోతుంది. అది కాకుండా అడ్మిన్, ఆపరేషన్స్, మార్కెటింగ్, సేల్స్, టీమ్, దట్స్ వై దే డోంట్ హ్యావ్ బడ్జెట్స్. అండ్ మేబీ దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అగ్రెసివ్లీ పుష్. బట్ ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ అండ్ హ్యావ్ అ క్రైటీరియా. మినిమం ఇది ఉంటేనే, ఇంత స్కోర్ ఉంటేనే యూ విల్ బి ఎలిజిబుల్. అండ్ మీకు ఇన్సెంటివ్స్ కూడా ఇలా ఉంటాయి. ఎందుకంటే వీ నీడ్ ట్రైనర్స్ టు బీ స్మార్ట్. సో ఇఫ్ ట్రైనర్స్ ఆర్ ఓన్లీ నాట్ ఎక్విప్డ్ విత్ జెన్ఏఐ, అసలు జెన్ఏఐ అంటే ఏంటో టీచర్కే తెలియకపోతే రేపు ఆ టీచర్ స్టూడెంట్కి ఏం చెప్తారు? సో అండ్ ఈ గ్యాప్ వల్ల అనుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు లాడ్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్టెక్స్ రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ ద లాడ్ ఆఫ్ టాలెంట్ గ్యాప్ ఇన్సైడ్ ద కాలేజ్ టు టీచ్ ద కిడ్స్. సరే, ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఎడ్టెక్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. మనం బయట ఎడ్టెక్ అనగానే అన్ని కంపెనీలు ఒకటే అనేసుకుంటారు. అవును. ఎడ్టెక్లో దెర్ ఆర్ 100 other సబ్ డివిజన్స్ దట్ పీపుల్ డు నాట్ సీ. ఇప్పుడు వర్టసిటీ ఉంది, వీఆర్ అ ఫినిషింగ్ స్కూల్. వీఆర్ into upskilling and corporate upskilling and finishing school. బైజూస్ ఉంది,
దే ఆర్ ఇంటూ K-12 సెగ్మెంట్. వేదాంత్ ఉంది, దే ఆర్ ఇంటూ K-12 సెగ్మెంట్. అన్అకాడమీ ఉంది, దే ఆర్ ఇంటూ టెస్ట్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఫిజిక్స్ వల్ల ఉంది, దే హావ్ బీన్ డూయింగ్ స్కూల్స్ యాజ్ వెల్, దిస్ యాజ్ వెల్. ఆకాష్ ఆన్లైన్ విచ్ ఇస్ యువర్ బైజూస్ దట్ దే హావ్ టేకెన్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్, దే ఆర్ ఆల్సో ఇంటూ మెడికల్. సో ఇలాగా ఎడ్యుకేషన్లో కూడా స్ట్రీమ్స్ వేరు, ఎందుకంటే K-12 వేరు, యూజీ వేరు, పీజీ వేరు, అప్స్కిల్లింగ్ వేరు, సర్టిఫికేషన్ కోర్సెస్ వేరు. బట్ పీపుల్ డు నాట్ సీ ఆల్ ఆఫ్ ఇట్. సో యూజువల్గా ఆఫ్టర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ విత్ బైజూస్, people started thinking, and that is why education has become very hard market to be in. Though our intentions are right, though what do we want to do is impactful, జనాలకి ఏమైపోయింది అంటే అరే బైజూస్ స్కామ్ చేసింది కదా, ఇల్లు స్కామే చేస్తారు. బట్ బైజూస్ డి నాట్ డూ అ స్కామ్ దేర్, దే సర్వ్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో. ఇప్పుడు ఎక్కడో థింగ్స్ కెన్ గో రాంగ్, రైట్, అండ్ దే వెంట్ రాంగ్ మేబీ. అండ్ యూర్ అంటే వన్స్ వాల్యూడ్ ఎట్ $22 billion, యూర్ అ కేస్ స్టడీ ఎట్ హార్వర్డ్. అలాంటి కంపెనీని యూ కెనాట్ జస్ట్ సే దిస్ హావ్ డన్ దిస్. యా, దే మైట్ హ్యావ్ ఆన్ ద గ్రోత్ ట్రాజెక్టరీ, దే మైట్ హ్యావ్, బట్ ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అండ్ అందుకే ఇప్పుడు మీరు చూస్తే మళ్ళీ ద ట్రెండ్ ఇస్ మూవింగ్ ఫ్రమ్ ఆన్లైన్ టు ఆఫ్లైన్. అండ్ అందుకే ప్రతి పెద్ద ఎడ్యుకేషనల్ ఎడ్టెక్ విచ్ ఇస్ యువర్, ఈవెన్ దో ఎడ్టెక్ అంటే ఏముండాలి, టెక్నాలజీ డ్రివెన్ ఎడ్యుకేషన్ ఉండాలి. నౌ దట్ ఈస్ మూవింగ్ టు ఆఫ్లైన్ అండ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఓన్లీ. అందుకే యూఆర్ సీయింగ్ అట్లీస్ట్ అప్గ్రేడ్ ఏం చేసింది, వాళ్ళ క్లాసెస్ ఫిజికల్ పెట్టించలేక దే స్టార్టెడ్ డూయింగ్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్, అడ్మిషన్ ఆఫీసెస్. అది కాకుండా మెసా, మాస్టర్స్ యూనియన్, వీళ్ళందరూ ఏం చేస్తారు, దే స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ క్యాంపసెస్. నెక్స్ట్ వేవ్ దే ఓపెన్ అప్ అ క్యాంపస్, దే ఆర్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ద ట్రాన్సిషన్ స్లోలీ అగైన్ మూవింగ్ ఫ్రమ్ యువర్, ఇట్స్ లైక్ వేవ్ అనుకుంటే ఒక్కొక్కసారి ఇలాగా ఆన్లైన్, ఇట్స్ ఎ సైకిల్. యా, 100%. ఇప్పుడు కెరియర్ ఎక్స్పెక్టేషన్స్ వీ హ్యావ్ టూ సైడ్స్. వన్ ఈజ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ సైడ్ అండ్ వన్ ఈజ్ ఫ్రమ్ ద ఎంప్లాయర్స్ సైడ్. సో ఎంప్లాయర్స్ సైడ్ 10-15 years బ్యాక్, అంటే నేను 2010లో ఫస్ట్ జాబ్ జాయిన్ అప్పుడు కూడా 3.6 lakhs. ఇప్పుడు కూడా మనం ఇందాక మాట్లాడుకున్న 4-5 కంపెనీస్ ఫస్ట్ ప్యాకేజ్ కూడా 3.6 lakhs. వై ఈజ్ ఇట్ నాట్ చేంజింగ్? అండ్ దానివల్ల ఏమవుతుందంటే బికాస్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ డిఫరెంట్ కదా. 15 years బ్యాక్, 16 years బ్యాక్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ డిఫరెంట్. సో ఎంప్లాయర్ ఎక్స్పెక్టేషన్స్ మారాయి. అంటే నీకు అవి రావాలి. ఇప్పుడు ఇఫ్ యూ సీ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఒక 2-3 pages జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కానీ ద వాట్ యూర్ పేయింగ్, ద రిటర్న్ దట్ యూర్ గివింగ్ ఇస్ సేమ్, ఇట్ డిడ్ నాట్ చేంజ్. సో హౌ డు వీ చేంజ్ దట్? హౌ దట్ షుడ్ బి చేంజ్డ్? సో ఐ మైట్ హ్యావ్ అ లిటిల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ హియర్, చెప్తాను చూడండి. సో మీరు అన్నట్టు మేబీ ఓకే, 2 things హియర్. వన్, సప్లై డిమాండ్. మీరు 2010లో ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు మీ అంత స్కిల్ ఉన్న వాళ్ళు దే వర్ వెరీ హ్యాండ్ఫుల్. సో అప్పుడు కంపెనీ వాజ్ పేయింగ్ యూ ది హైయెస్ట్. అప్పట్లో 3.6 is huge. అప్పట్లో 3.6 is now 10 or 12. సో అప్పట్లో కంపెనీస్ పేయింగ్ యూ హ్యూజ్ బికాస్ దేర్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ స్కిల్. సెకండ్, ఇక్కడ కూడా సప్లై డిమాండే. ఎందుకు? నాకు 10,000కి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అలా అయినా నేను నీకు 3.5 ఇస్తున్నాను అన్నది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నాకు ఇన్స్టెడ్ ఆఫ్ మీ వాంటింగ్ 1 apple, ఐ హ్యావ్ అ బాస్కెట్ ఆఫ్ యాపిల్స్ నౌ. దెన్ దెర్ ఆర్ ఓన్లీ 10 apples. And to buy 1 apple, I used to spend a lot of money. Okay. ఇప్పుడు నాకు దగ్గర నువ్వు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి. సో ఇది ఒకటి. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ బీన్ టేకెన్ ఇంజనీరింగ్. సగం కాలేజెస్లో అయితే మెకానికల్ ఈఐఈ అని ఒక కోర్స్ ఉండేది. అది అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరికి తెలియదు, అది కోర్స్ కూడా ఉందని చెప్పి. సో అలాగా ఇలా కాలేజెస్లో అన్ని ఐటీ కన్వర్ట్ అయిపోవడం వల్ల ఒకటి. 2, ఐటీ ఇంజనీర్స్ ఎక్కువైపోవడం వల్ల ఒకటి. ద డిమాండ్ ఫర్ గుడ్ ఐటీ ఇంజనీర్స్ ఇస్ స్టిల్ దేర్. మీరు నమ్మరు, in all our conversations we will still, every founder is looking out for a good developer irrespective of we having these many developers. ఇందాక నేను మీకు చెప్పాను, నౌకరీలో ఒక పోస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 30,000 రెజ్యూమేస్ వచ్చాయి నాకు. కానీ ఒక కంపెనీకే 30,000 వస్తే గూగుల్కి ఎన్ని వెళ్ళాలి, మైక్రోసాఫ్ట్కి వెళ్ళాలి, అంటే నాలాంటి చిన్న కంపెనీకే వస్తే వాట్ అబౌట్ దీస్ జైంట్స్ అండ్ హౌ విల్ దే స్క్రూటినైజ్? జనాలు కూడా ఏంటంటే దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్, యువర్ విజన్ if it is laser focused, you will get a great result. Imagine if your vision is not laser focused, then it is open. ఎందుకంటే నాకు నిజంగానే మీరు ఇందాక మనం అనుకున్నట్టు మాస్టర్స్ చేయాలని ఉంది, మాస్టర్స్ ఇందులో చేయాలని ఉంది, ఇక్కడ చేయాలని ఉంది. ఆ క్లారిటీ ఉంటే మాస్టర్స్ చేయి. అంతేగాని బ్యాక్లాగ్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఏం రాదు కదా అని అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేయడం ఇస్ నాట్ ద రైట్ అప్రోచ్. అండ్ దట్స్ వై దే ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్. 2, దిస్ ఇస్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ఇట్, ద సప్లై డిమాండ్ వన్. ద సెకండ్ సెగ్మెంట్ ఇస్, అప్పట్లో ఎక్కువ ఇచ్చేవారు అంటే అప్పట్లో అకౌంటబిలిటీ కూడా అంతే ఉండేది.
అప్పట్లో లాయల్టీ అంతే ఉండేది. ఆన్ ది అదర్ హ్యాండ్, రైట్? సో మీరు జాయిన్ అయిన ఫస్ట్ కంపెనీతో యూ మస్ట్ హ్యావ్ వర్క్ ఫర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఆబ్వియస్లీ. అదే ఇప్పుడు చూస్తే ద క్రౌడ్ ఇస్ జెన్జీ క్రౌడ్. దే ఆర్ నాట్ మేజర్లీ ఫోకస్డ్ ఆన్ సిటీసీ. ఇప్పుడు అంతవరకు ఎందుకు, ఒక ఇంటర్న్ కింద జాయిన్ అయినా కూడా నేను 6 hours చేస్తాను, 4 hours చేస్తాను. మీరు ఫస్ట్ జాబ్ చేసినప్పుడు మీరు ఆ లిమిట్ పెట్టుకున్నారా? లేదు, నేను పెట్టుకోలేదు. వీ యూస్ టు వర్క్ ఫర్ 10 hours, 12 hours, 14 hours అండ్ ఐఎమ్ నాట్ గ్లోరిఫైయింగ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ దట్ వీఆర్ వర్కింగ్. కానీ ద హంగర్ ఫర్ యూ టు లెర్న్, ఎందుకంటే యూర్ లెర్నింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏంటి, అది మారిపోయింది. అది ఎందుకు మారిపోయింది? నేను ఏదో వాడు వర్క్ ఇచ్చేళ్ళే ల్యాప్టాప్ ఆన్ చేసి పక్కన కూర్చుంటానే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 8 మంది ఉన్నారు. సో ఈ ఇంటెంట్ ఆర్ సీరియస్నెస్ వల్ల కూడా మేబీ దర్ ఇస్ అ డిఫరెన్స్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పీపుల్ థింక్ ద సాలరీస్, బేస్ సాలరీ హ్యాస్ నాట్ ఇంక్రీస్డ్, బట్ దే హ్యావ్ యాక్చువల్లీ ఇంక్రీస్డ్ ఇన్ ఆల్ ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. మనం ఎప్పుడు కంపారిజన్ దేంతో చేస్తాం? సర్వీస్ బేస్డ్ కంపెనీస్తోనే చేస్తాం. అండ్ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో సగం టైం బెంచ్లోనే ఉంటారు ఆన్బోర్డ్ చేసుకునే వాళ్ళందరూ. ప్రోడక్ట్లో యూ కెన్ నాట్ ఎఫోర్డ్ టు కీప్ 1 person ఆన్ బెంచ్. యూ కెన్ నాట్ కీప్ 1 person ఆన్ బెంచ్ పక్కన పెట్టండి. యూ కెన్ నాట్ ఈవెన్ ఎఫోర్డ్ టు గివ్ హిమ్ 2 days లీవ్ ఇన్ స్మాలర్ కంపెనీస్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఎందుకంటే యూఆర్ ఇర్రిప్లేసబుల్ దేర్. సర్వీస్ బేస్డ్ అంటారా, నువ్వు కాకపోతే ఇంకో రిసోర్స్ ఇంకొక. సో దట్స్ ద వన్ మోర్ డిఫరెన్స్. సో ఏ స్టూడెంట్ అయినా కూడా ఆ బేస్ ప్యాకేజ్ లూప్లో నేను చిక్కుకోకూడదు అంటే ప్రొడక్ట్ ఫోకస్డ్ ఉండాలి, సొల్యూషన్ ఫోకస్డ్ ఉండాలి, మంచి రెజ్యూమే ఉండాలి. అప్పుడు బేస్ ప్యాకేజ్ దే హ్యావ్ ఇంక్రీస్ టు 8, 10, 12, 14. సో ఇప్పుడు ఒక నార్మల్ కాలేజ్లో కూడా ఈ రోజే న్యూస్ చేశాను, ఎల్పియూ, ఐ మీన్ సిన్స్ వీ హ్యావ్ గాట్ అన్ అల్యూమినై గ్రూప్, దే హ్యావ్ టెక్స్టెడ్ a 4th year engineering student in mechanical engineering got 2.5 crore job. Fresher. In India? In India. Okay. How is it possible? If 2.5 crore ante manaku kuda it will take a lot of time to earn 2.5 crore as your salary. Right? Your business can do 2 crores in revenue, but to take salary home it will take a while. Ala enduku ayindi ante మనం అలా average చేస్తే it has increased. కానీ on the other hand the sad part is we are not ready to put in the effort as well. ఇప్పుడు నేను అంటే ఇంతకు ముందు వీ యూస్ టు క్యాలిక్యులేట్ ఇట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అవర్స్. ఇప్పుడు వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ద వాల్యూ యూ క్రియేట్. సో మీ వాల్యూ ఉంది అంటే కంపెనీ వాంట్స్ టు పే యూ 20 lakhs, 30 lakhs, 40 lakhs. ఎందుకంటే ద బిగ్గర్ ద ప్రాబ్లమ్ యూ సాల్వ్, ద బిగ్గర్ ద పే చెక్ యూ గెట్. ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ప్రాబ్లమ్ ఏంటి? యూఆర్ నాట్ సాల్వింగ్ ఎనీ ప్రాబ్లమ్, యూర్ డూయింగ్ అ సపోర్ట్ రోల్. ఇప్పటికీ కూడా మీరు బేస్ సాలరీ చూస్తే డెవలపర్కి బాగానే ఉన్నాయి, క్లౌడ్ వాళ్ళకి బాగానే ఉన్నాయి, ఎవరైతే సపోర్ట్ రోల్స్కి వెళ్తారో వాళ్ళకి బాగాలేవు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు టీసీఎస్లోనే వాటిలోనే టీసీఎస్ నింజా అని అది ట్రాక్ చేస్తే 7 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నారు? ఇన్ఫోసిస్ కూడా అలాంటి ఎగ్జామ్లే పెట్టింది. మొన్న మైసూర్ దాంట్లో గోల్ అయింది, స్టూడెంట్స్ అందరినీ ఒక రోజు వెళ్ళిపోమన్నారు అని చెప్పి. అదంతా ఎందుకు అవుతుంది? ఎందుకంటే కంపెనీస్ ఆర్ ఆల్సో పుట్టింగ్ ఎఫర్ట్ టు గెట్ బెటర్ టాలెంట్ ఓన్లీ. ప్రాబ్లమ్ ఏంటంటే దెర్ ఇస్ ఇన్ ఈక్వల్ ఫాల్ట్ ఎట్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో. సో అది రెక్టిఫై చేసుకుంటే ఇట్ విల్ బీ వండర్ఫుల్. సో ఇప్పుడు వన్ మోర్ థింగ్, లైక్ మీరు అన్నట్టు ఇప్పుడు ఫస్ట్ కంపెనీ 5 years, 10 years, ఇప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు 15 years, దే ఆర్ ఇన్ ద సేమ్ కంపెనీ అండ్ దే డోంట్ రిగ్రెట్ ఆల్సో. కానీ ఇప్పుడు 2 years చేసేసరికి పీపుల్ వాంట్ టు చేంజ్. సో యూఆర్ సేయింగ్ 2 years, దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ యూ. పీపుల్ వాంట్ టు చేంజ్ విత్ ఇన్ 6 months. అండ్ ఏంటి ఎవ్రీ 2-3 years, 6 months, 1 year నేను చేంజ్ అయితే అట్లీస్ట్ నాకు 30, 40, 50, 100% కూడా ప్యాకేజ్ వస్తుంది. అండ్ పీపుల్ ఆర్ ఓన్లీ లుకింగ్ అట్ దట్ మానిటైజేషన్ బెనిఫిట్స్. కానీ ఒక కంపెనీలో ఒక లాంగ్ టర్మ్ సర్వైవల్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఆ రిలేషన్షిప్ విత్ యువర్ కొలీగ్స్, మేనేజర్స్, క్లయింట్స్ అనేది కూడా ఇట్స్ వెరీ హార్డ్ టు బై. నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ బై దట్, బట్ నో బడీ ఈజ్ కేరింగ్ ఫర్ దట్, ఐ గెస్. ఎందుకంటే సార్ ఐ టెల్ యూ ద ప్రాబ్లమ్ హియర్ ఆల్సో ఇస్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్ ఈస్ అ షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఫర్ దెమ్. ఇప్పుడు మీకు 7 lakhs వచ్చింది, ఇంకో కంపెనీకి వెళ్తే 20% హైక్ వచ్చింది, ఇంకో కంపెనీకి 20, ఇంకో కంపెనీకి 20. అలా 3 కంపెనీలో 4 ఏళ్లలో మీరు మారంగానే మీరు 7 నుంచి 15కో 20కో అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెళ్ళలేరు కదా. ఆ తర్వాత ఎందుకు వెళ్ళలేరు? ద నెక్స్ట్ గై దట్ వాంట్స్ టు హైర్ యూ నోస్ యువర్ రెజ్యూమే, నోస్ యువర్ ప్రొఫైల్. అరే వీడు ఏ కంపెనీలో కూడా 6 నెలలు మించి ఉండట్లేదు, వీడెందుకు మనకు అనుకోరా యాజ్ అ హెచ్ఆర్. దట్ ఈస్ వాట్ దట్ విల్ కమ్ ఇన్ టు దేర్ మైండ్. సో అది ఒక ప్రాబ్లం. 2, since we also mentioned on the other hand this is a pro also, ఎందుకంటే the world is moving towards a gig based or a contract based economy. అంటే యూఎస్లో this is prevalent since a long time, but ఇండియాలో it is the wave is starting. సో మనం ఆ వేవ్ గమనించుకుంటే కనుక this is a good thing. ఎందుకంటే కంపెనీ ఓనర్లు కూడా, ఎంప్లాయర్స్ ఆర్ మేనేజర్స్ ఆల్సో ఆర్ నాట్ టేకింగ్ ఎంప్లాయీస్ ఫర్ గ్రాంటెడ్. మేబీ వీళ్ళు వాళ్ళకి ఇచ్చే వాల్యూ కూడా ఇప్పుడు పెరుగుతుంది.
అండ్ ద వే దే ట్రీట్ ఎంప్లాయీస్ ఆల్సో విల్ చేంజ్ నౌ. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఏంటి, ఇప్పుడు మీరైనా నేనైనా కూడా ఫస్ట్ జాయిన్ కంపెనీలో ఇన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎందుకు పనిచేయాలనుకున్నాం అంటే వీ వాంటెడ్ టు బి లాయల్. అదే వాడు మనకు డబ్బులు ఇస్తున్నాడు, మనం చూసుకున్నాడు, మనకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాడు, వాడితో ఉండాలి అన్న థాట్ ఉండేది. ఇప్పుడు అది లేదు అన్నది ఎంప్లాయర్స్కి తెలుసు. సో ఎంప్లాయర్స్ ఆర్ ఆల్సో వెరీ స్కేర్డ్ నౌ. అందుకనే బోనస్లు, వర్క్ ఫ్రమ్ హోమ్లు అసలు లేదా, ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షనే లేదు. చచ్చినట్టు ఎవ్రీడే వెళ్ళడం, కూర్చోవడం, చేయడం, ఫార్మల్ చేసుకెళ్ళాలి, మెడలో టై వేసుకోవాలి. ఇప్పుడు ఏం లేదు, ఐ సీ పీపుల్ కమింగ్ ఇన్ క్రాక్స్. సో అదంతా ఎందుకు అంటే మీరు వాళ్ళకి ఇచ్చి బెనిఫిట్, దానివల్ల వాళ్ళు మారాలి అనుకునే థాట్. సో అంతే. ఇప్పుడు ఈ కెరీర్ కోచింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, where do you see this is leading? What is the next change that you see? Next change, one major change that we see, AI will not be able to replace teachers. This is for sure. It can replace support system and mentors. అంటే ఏం చేయాలని అడిగితే చెప్తారు కానీ it will not replace your teachers who will sit with you and train you and teach you life lessons and concepts. ఎంత AI బాగా చెప్పినా కూడా హ్యూమన్ ఇంటరాక్షన్ ఇస్ హ్యూమన్ ఇంటరాక్షన్ at the end of the day, and that will take time. But on the other hand, if you're talking about career counseling, I am 100% sure we are moving towards a very solid data-driven methods of career counseling. Okay. And awareness is also increasing. ఎందుకంటే ఇక్కడ కొన్ని IB schools ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ దే చార్జ్ 3 lakh, 5 lakh, 7 lakh, 8 lakh, 9 lakh, 16 lakh, 18 lakh ఆల్సో. మనకి హైదరాబాద్లో సంవత్సరానికి 11 లక్షలు ఛార్జ్ చేసే స్కూల్ ఉంది. సో ఇలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎవరు జాయిన్ చేస్తారు? పేరెంట్స్ ఆర్ వెరీ కీన్ అబౌట్ ద స్టూడెంట్స్ కెరియర్. సో వీళ్ళందరూ ఏంటి, స్లోగా థాట్ ప్రాసెస్ మారుతుంది. ఇప్పుడు NEP ప్రకారం కూడా AI ఇంక్లూజన్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాండేటరీ. Entrepreneurship inclusion in everything is mandatory. So మన గవర్నమెంట్ is doing good number of initiatives or putting in decent amount of effort to get these done or processed. But on the other hand, reception ఎంత ఉంటుంది అన్నది is a question mark. ఎందుకంటే ఇప్పటికీ మనకి Tier 2-3 సిటీస్కి వెళ్ళి వన్ ఇస్ కూల్. ఇప్పుడు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పూణే పీపుల్ విల్ అండర్స్టాండ్. Tier 2-3కి వెళ్ళినప్పటికీ ఏమవుతుందంటే ఇప్పటికీ మనం ఏం ప్రిఫర్ చేస్తాం? ఫిజికల్గా వెళ్ళి కొనుక్కోవడమే ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, నవ్ లెట్స్ సపోజ్ నాకు ఇప్పుడు సార్ ఆకలిస్తుంది, లెట్స్ బై సంథింగ్ అంటే మీరేమంటారు? ఉండండి సార్, జెప్టో చేస్తానో స్విగ్గీ చేస్తానో అంటారు. ఇఫ్ ఐ వాంట్ స్నాక్స్, లెట్స్ ఇమాజిన్ మీ బీయింగ్ ఇన్ కాకినాడ అండ్ మీ టెలింగ్ ద సేమ్ థింగ్ విత్ మై అంకుల్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్, ఈవెన్ దో ద ప్రైస్ వేరీస్ బై 5-10 రూపీస్. ఆ 5-10 రూపీస్ మనం ఏమనుకుంటాం? మనం కన్వీనియన్స్ చూస్తాం, వీఆర్ ఓకే. బట్ Tier 2-3 సిటీస్లో ఏంటి, ఎందుకురా నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళి తీసుకొస్తారు. ఇది ఎందుకు అంటే దే స్టిల్ డు నాట్ ట్రస్ట్ ఆన్లైన్ మచ్. అరే నువ్వు డబ్బులు కట్టి ఆగిపోతే, డబ్బులు కట్టి పోతే ఏంటి 50 రూపాయలు కూడా. మై గ్రాండ్ ఫాదర్ సేస్ అరే అలా ఆన్లైన్ ఎందుకు చేస్తావు ఇస్ క్వశ్చన్ దట్ ఐ గెట్. సో అలాంటప్పుడు వీళ్ళు కౌన్సిలింగ్లో, కెరియర్ కౌన్సిలింగ్లో ఏని ఎంత రిసీవ్ చేసుకుంటారు అన్నది ఒకటి ఈజ్ అ క్వశ్చన్ మార్క్. బట్ ఆన్ ది ఎడ్యుకేషన్ ఫ్రంట్ we see people focusing little lesser on degrees, and people, at least employers, focusing more on your credibility. Now what credibility are we talking about? Your portfolio, your experience, what have you done, ade ekku chustaru. On the other hand, I also have a contradictory thought. Google వాళ్ళది గూగుల్ యూనివర్సిటీ అని ఒకటి వస్తుంది అని చెప్పి ఒక ఇది ఉంది, ఇది ప్రొవైడ్ సర్టిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా సార్, అది ఫ్రీ చేసేస్తారు, ఇది అది అన్నారు. ఆల్ ఆఫ్ దట్ ఇస్ హ్యాపెనింగ్. బట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఏ పేరెంట్ అయినా కూడా, ఎంత స్కిల్ బేస్డ్ అన్నా కూడా, మీరైనా నేనైనా కూడా రేపు డిగ్రీ ఉంటే మంచిది కదా అన్న థాట్కే వస్తాం ఎండింగ్. రైట్? ఎంత మీరు నేను స్కిల్స్ అనుకున్నా కూడా, ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ కిడ్, వీ వాంట్ దెమ్ టు బి సేఫర్. అండ్ వాట్ ఈస్ సేఫర్ ఇన్ ఇండియా టుడే ఈస్ హ్యావింగ్ అ డిగ్రీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నేను మా ఫాదర్ని ఫస్ట్ BBA చేసి MBA చేస్తాను అన్నాను, వద్దు నాన్న బీటెక్ చేయ, తర్వాత ఏదైనా చేద్దు అన్నారు. సో అలా బీటెక్ చేసి ఏదైనా ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు ఇస్ మోర్ ఇన్ ఇండియా. ఫస్ట్ బీటెక్ చేసి ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అన్న డైలాగ్ ప్రతి ఇంట్లో వినే ఉంటారు. సో ఐ థింక్ దట్ ఈస్ వన్, రిసెప్షన్ ఇస్ వన్ ఇష్యూ. సెకండ్ ఇస్ హౌ విల్ వీ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్. ఎందుకంటే ఇప్పుడు జనాలకు అవేర్నెస్ కూడా ఎటువైపు పెరుగుతుంది, నాన్-IT సైడ్ కూడా అవేర్నెస్ పెరుగుతుంది డ్యూ టు పాడ్కాస్ట్, డ్యూ టు కాంటెంట్ ఎట్సెట్రా, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ ఇంటూ ఆంటర్ప్రినర్షిప్. సో వాళ్ళు ఎప్పుడైతే ఆంటర్ప్రినర్షిప్ యాజ్ అ పాత్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి డిగ్రీ అవసరం లేదు. బట్ ఎవరైతే జాబ్ చూస్ చేసుకుంటారో దే విల్ స్టిల్ ఫీల్ డిగ్రీస్ ఇంపార్టెంట్. సో సేఫ్ బెట్. సో 2 things సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్స్లో, సోషల్ మీడియాలో ఏంటంటే లాట్ ఆఫ్ రీల్స్ ఎలా వస్తాయంటే రీప్లేస్ యువర్ 4-8 డిగ్రీ విత్ దీస్ 5 యూట్యూబ్ వీడియోస్, అవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ నువ్వు ఎన్ని ల్యాక్స్ పెట్టి ఎక్కడో కోర్స్ ఏదో నేర్చుకునే బదులు యూ హ్యావ్ దీస్ గైస్ టీచింగ్ ఫ్రీ ఆన్ యూట్యూబ్. హౌ
ట్రస్ట్వర్తీ ఆర్ దోస్? సార్ ఈ రోజు కూడా ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ విల్ టెల్ యూ ద నాలెడ్జ్ బ్యాంక్ at least. I'm not talking about the experience and the exposure. The knowledge bank on YouTube is more than any university. 100%. And all of us agree. It can be in terms of podcast. We have seen one of your podcasts with an IAS person. No, that is more valuable than a 100 pages book. ఎందుకంటే ద లెర్నింగ్స్ దట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ఇమ్మెన్స్. మీరు అలా చూస్తే టెక్ అయినా కానివ్వండి, నాన్ టెక్ అయినా కానివ్వండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ దట్ ఆర్ దేర్ ఫర్ ఫ్రీ. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దే ఆర్ క్రెడిబుల్. అంటే అందరూ క్రెడిబుల్ అంటే కాదు, కానీ అందులో ఎవరైతే యాక్చువల్గా క్రెడిబిలిటీ ఉంచుకున్న వాళ్ళు ఉన్నారో దే ఆర్ క్రెడిబుల్, ద నాలెడ్జ్ ఇస్ క్రెడిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ వండర్ఫుల్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ అగైన్ విత్ ద లర్నర్స్ ఆస్పెక్ట్, వేర్ ఇప్పుడు మనం జిమ్ కట్టి కూడా డబ్బులు వెళ్ళాం. 1st January we all see people paying but we don't go. But on the other hand you'd see few people consistently going. So నిజంగా నేర్చుకోవాలి అనుకునే వాడికి ఫ్రీ బుక్స్, ఫ్రీ ఈ బుక్స్, యూట్యూబ్ చాలు. మనకు ఆ మోటివేషన్ అండ్ డిసిప్లిన్ లేవు కాబట్టి డబ్బులు ఖర్చు పెడతారు అంతే. ఎందుకంటే పర్సనల్ ట్రైనర్ని సగం మంది ఎందుకు తీసుకుంటారు? ఎవడో ఒకడు ఉండి చేయిస్తాడు కదా అని తీసుకుంటారు. అంటే వీడికి రాక కాదు, వీడు ఎవడో ఒకడు వెనకాల నుండి చేయిస్తాడు కదా అన్న కాన్సెప్ట్లోనే చేయిస్తారు. అండ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఇస్ whenever you're talking about colleges and you're spending lakhs and lakhs and lakhs of rupees, the reason why you're spending those lakhs of rupees is to ensure there is somebody behind you asking you to do something. ante there is no other reason. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను నిజంగా అడిగితే ఒక స్టూడెంట్ వచ్చి అన్న నేను మీ కోర్స్ తీసుకోవాలా, యూట్యూబ్లో చూసుకుంటే చాలా అంటే యూట్యూబ్ చూసుకుంటే చాలానే చెప్తా. కానీ ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏమొస్తుంది? మెంటర్షిప్ ఇస్ అ డిఫరెన్స్, ఎందుకంటే ఎవరు పర్సనల్గా మానిటర్ చేయట్లేదు. ట్రాకింగ్ ఇస్ అ డిఫరెన్స్. And then the third and the most important thing is keeping you in a disciplined, streamlined and the path. So మనకి ఎప్పుడైతే ఒక పర్సన్ ఇది చేస్తాను అని ఫిక్స్ అవుతాడో డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు నేను ఏదైనా ఫ్రీగా ఏదైనా వస్తే వీ డోంట్ వాల్యూ ఇట్ మచ్. అదే నేను దీనికి ఒక 500 కట్టాను అంటే అయ్యో అని జాగ్రత్తగా చూసుకుంటాం. సో సేమ్ కాన్సెప్ట్ అప్లైస్ టు ఎడ్యుకేషన్ యాజ్ వెల్. అండ్ ఐ స్టిల్ బిలీవ్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్. అంటే ఇఫ్ యూ కెన్ బీ కన్సిస్టెంట్, యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ టీచర్. ఎందుకంటే there is a lot of knowledge, but again where do you pick from, how do you pick, what do you pick? danike undi, let's imagine there's a person who creates a small wrapper or using AI. That is enough meek kavalsina category. So this is another small gig idea that you can have. Okay person, how can you monetize ante, imagine me hiring a student who has done this as project. నేను వాడికి ఇంటర్వ్యూ కూడా చేయను, ఎందుకంటే వాడి ప్రాజెక్ట్ వాడే బిల్డ్ చేసాడని నాకు కాన్ఫిడెన్స్ వస్తే ఐ వుడ్ హైర్ హిమ్ ఇమీడియట్లీ బికాస్ ఐ కెన్ మేక్ హిమ్ బిల్డ్ 100 other projects. సో ఇమాజిన్ యూ జస్ట్ పుట్టింగ్ యువర్ టైప్ లెవెల్, వాట్ డూ యూ వాంట్ టు లెర్న్, హౌ మచ్ డ్యూరేషన్ డూ యూ వాంట్ ఇట్ టు బీ, అండ్ యూ ఆర్ గెటింగ్ యువర్ ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ బెస్ట్ టాప్ 10 యూట్యూబ్ వీడియోస్ ఇన్ లాంగ్వేజ్. ఆ పిక్ చేసి వెరిఫై చేసి ఇచ్చేది లేదు. సో అలా ఏమైనా టూల్స్ ఉన్నా కూడా ఇట్ విల్ బీ మచ్ మోర్ హెల్ప్ఫుల్. యా, యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ టీచర్ టు లెర్న్. అసలు వర్టోసిటీ అంటే ఏంటో తెలియదు అన్న వాళ్ళకి హౌ డు యు ఎక్స్ప్లెయిన్ అండ్ వాట్ డు యు డు అండ్ వాట్ ఆల్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్? Yeah, just give a glimpse of that. Sure. So with Vertocity it is very simple. I'll put it in this way. We were in upskilling segment, data science, full stack, HRM, ilaga multiple programs. We used to have smaller batches, a batch size of 10 people, and the mentors have about 5+ years of experience. They come and teach you. So what we believe is let the doers teach. ఈ స్టేట్మెంట్ నేను ఎక్కువ నమ్ముతాను, ఎందుకంటే టీచర్స్ ఆర్ టీచర్స్, దే ఆర్ నాట్ డూవర్స్. డూవర్స్ ఎవరు? ద వన్స్ హు ఆర్ యాక్చువల్లీ వర్కింగ్. ఇప్పుడు యూర్ వర్కింగ్ సమ్వేర్, సో యూ యాక్చువల్లీ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, హౌ డస్ ఇట్ వర్క్, ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి. సో యూ టీచ్, దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మా కాన్సెప్ట్ ఆర్ మా మంత్ర అదే. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీ హ్యావ్ ట్రాన్సిషన్ ఇన్ టు హెల్పింగ్ పీపుల్ బిల్డ్. డేటా సైన్స్, ఫుల్ స్టాక్, జాబ్ మార్కెట్లు ఇవన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి now what we want to do is we do not want to focus on job as your end goal. We want to boost entrepreneurship in the community. We are launching a physical entrepreneurship school in Hyderabad in the next couple of months. Okay. Where people will come with any idea. And this is entrepreneurship school అంటున్నాను, స్టార్ట్అప్ స్కూల్ ఎందుకు అనట్లేదు అంటే స్టార్ట్అప్కి బిజినెస్కి ఉన్న డిఫరెన్స్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దో ఇట్ ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఆర్ వన్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ది అదర్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక స్పేస్లో ఏదైనా పంపించాలనుకుంటున్నారు, దట్ కెనాట్ బి బిల్ట్ ఇన్ 3 months. బట్ ఇఫ్ సంబడి వాంట్స్ టు టేక్ అ ఫ్రాంచైజ్ అండ్ బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, దట్స్ డూయబుల్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సపోర్ట్. అంటే అసలు ఆంటర్ప్రెన్యూర్షిప్ కావాల్సింది ఏంటి? గట్స్, కరేజ్, కాన్ఫిడెన్స్. ఈ 3 ఎలా వస్తాయి? మీకు ఒక సేఫ్టీ నెట్ ఉంది ఆర్ బ్యాకప్ ఉన్నాయి అంటే వస్తాయి. దట్స్ వాట్ వీఆర్ క్రియేటింగ్. దట్స్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ఇట్. సెకండ్, వీఆర్ ట్రైనింగ్ హెచ్ఆర్స్,
product managers on generative AI. And for college students, if you're a college student, school student, working professional, you can be anybody. If you want to learn generative AI and build your own products and monetize them, that's what we are teaching. Okay. This is the B2C segment. And consumers వచ్చి they can come on the website, they can ask us for more details, we'll help them with those programs. We run cohort size which are of 3 months cohorts ఇవన్నీ. 2 months you would be learning, 3rd month you would be creating a product and pitching it to the investors. Okay. This is one model that we have. The second thing is we are into corporate training. Let's suppose there is a company like Deloitte, let's say. They want corporate training for all the employees using GenAI. We do those corporate trainings in multiple and custom domains as well. So this is what Vertocity does today. Okay, nice, sir. So, in closing statements, I want to what is the one advice that you would like to give to college students or students just out of college? అదొకటి అడుగుదాం అనుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ జాబ్స్, అది దే వాంట్ అప్స్కిల్ ఆర్ క్రాస్ స్కిల్, వాట్ ఈస్ ద what would you like to say to them, and especially parents? Okay, so we'll start with parents first. So any parents, one thing, or at the same time for kids kuda, parents and kids, parents are always scared because they are scared of failure. వాళ్ళ పిల్లలు ఫెయిల్ అవ్వకూడదని థాట్లో ఉంటారు. అండ్ వాళ్ళ ఆ భయం నుంచి బయటపడాలంటే యాజ్ అ కిడ్ వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, డూ సంథింగ్, ప్రూవ్ ఇట్ టు దెమ్, దే విల్ నెవర్ ఆస్క్ యూ అగైన్. ఇప్పుడు నేను మా మమ్మీతో జరిగిన ఇన్సిడెంట్ చెప్పాను మీకు. 3 ఆఫర్ లెటర్లు తెచ్చుకుంటానన్నా నాకు ఆ ఆఫర్ లెటర్లు వచ్చాయి. ఆ రోజు నుంచి మమ్మీ రోజు వరకు నన్ను క్వశ్చన్ అడగలేదు అండ్ అడగదు వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్, బికాస్ షీ నోస్ నేను చేయగలను అని ఆవిడ నమ్మకం ఉంటే వాళ్ళు మమ్మల్ని అడగరు. సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ, ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ పేరెంట్స్ మైండ్. అండ్ పేరెంట్స్, ఐ అండర్స్టాండ్ సేఫ్టీ నెట్ ఇస్ ఇంపార్టెంట్, అది మీరు ఇవ్వడానికి ట్రై చేసి లెట్ స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్. ఎందుకంటే అట్లీస్ట్ బీటెక్ అయిన తర్వాత 2-3 years వాళ్ళకి వదిలేయండి, లెట్ దెమ్ ఎక్స్ప్లోర్, లెట్ దెమ్ స్టార్ట్ అ బిజినెస్. ఐ ఎమ్ వెరీ ప్రో టు ఎనీబడి టు స్టార్ట్ అ బిజినెస్. ఎందుకంటే అందులో బిజినెస్ అంటే ఏదో పెద్ద బిజినెస్ పెట్టి అక్కర్లేదు, ఒక చిన్న అమూల్ ఫ్రాంచైజీ తీసుకోండి ఆర్ సమ్ అదర్ ఫ్రాంచైజీ, దెర్ ఆర్ 100 other franchises. You put up a small cafe, you would learn 100 things. And our experience is next level, and when compared to whatever you do with in your corporate jobs initially, it is 10x at least. 2 years low, the amount of learning that you will get in doing a business is extraordinary. Second, for anybody who is doing jobs, who wants to upskill, cross skill, the world is changing very rapidly and faster than ever. It is scary. నేను మా ప్రోడక్ట్ ఒకటి ఎగ్జిట్ అయిపోయాను. మేము 1.5 years కష్టపడి బిల్డ్ చేసిన ప్రోడక్ట్ చాట్ జీపీటీ వచ్చి ఒక చిన్న ఫీచర్లా లాంచ్ చేసింది. ఇలా చాలా అవుతున్నాయి. సో you either, if you're in your current role, you should be irreplaceable as a person for the organization. Anta valuable ga meer unte, you can do it wonderfully well. Ledu, second, pick out a skill that you think AI will not touch within next 5-10 years. And third, always have a secondary or a tertiary source of income. It can be anything. ఏదో ఒక చిన్న డిస్ట్రిబ్యూషన్ తీసుకొని, అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు డూ మూన్ లైటింగ్, అంటే సేమ్ కంపెనీకి పనిచేయడం, కాంపిటీటర్ కాదు, కానీ యూఆర్ డూయింగ్, లెట్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ గిగ్ ఫర్ యూ, రైట్? సో యూర్ వర్కింగ్ సమ్వేర్ బట్ యూర్ డూయింగ్ దిస్. ఇది మానిటైజేషన్ ఇప్పుడు అవుతుందా, ఫ్యూచర్ అవుతుందా, ఇస్ అ సెకండరీ థాట్, బట్ యూఆర్ డూయింగ్ దిస్ బికాస్ దిస్ ఇస్ యువర్ ప్యాషన్. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ మీరు ఇప్పటివరకు 10 మందిని కలిసి ఉంటే యూ హ్యావ్ 10 opportunities in front of you. So tomorrow if you want to launch something, you have 10 people that you can directly approach. So that is one of the reasons maybe why you started to build a good community of network and brains across. Third, when you actually want to start something, just do it. At least do it before marriage. అంటే ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, సో ద రీజన్ ఇస్ మేబీ వీ కెన్ డూ ఆఫ్టర్ మ్యారేజ్ యాజ్ వెల్, దట్స్ అ లిటిల్ కాంట్రవర్షియల్ టు సే, బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే, వెన్ ఐ సే బిఫోర్ మ్యారేజ్ ఇస్ వెన్ యూ హ్యావ్ ద హైయెస్ట్ రిస్క్ అపెటైట్. యూ షుడ్ యాక్చువల్లీ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఇన్ యువర్ కాలేజ్. ఎందుకంటే కాలేజ్లో చేసి వాళ్ళకి స్పెసిఫిక్గా క్యాంపస్ ఫండ్ అని ఒకటి ఉంది. దే విల్ ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ స్టూడెంట్ ఆంటర్ప్రినర్స్. సో అలాంటి కాలేజ్ ఫండ్స్ అండ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. పీపుల్ షుడ్ యూటిలైజ్ ఇట్, స్టార్ట్ బిల్డింగ్ ఫ్రమ్ 2nd or 3rd year, సో దట్ వాళ్ళు కాలేజ్ బయటకు వచ్చేసరికి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, నేను ఆంటర్ప్రినర్షిప్ సైడ్ ఉందామా, జాబ్ సైడ్ ఉందామా అని. జాబ్ సైడ్ ఉండాలంటే ఎందులో ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది అన్నది కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే దీస్ విల్ థింక్ ఫ్రమ్ ది ఎంప్లాయర్ పర్స్పెక్టివ్. సో మీకు ఎప్పుడైతే ఎంప్లాయర్ పర్స్పెక్టివ్ అర్థం అవుతుందో, బీయింగ్ అన్ ఎంప్లాయీ ఈజ్ ద ఈజియెస్ట్. సో దిస్ ఇస్ ఫర్ దోస్. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ స్టూడెంట్స్, ద ఓన్లీ థింగ్ దట్ ఐ టెల్ ఎనీ స్టూడెంట్ ఇస్, one, if you want to get into entrepreneurship,
put everything aside, start, learn on the go. So this is what I believe. So na friends unnaru, I have a very good close circle of friends who think a little opposite to it. Vallenti, they wait for perfection, and for me perfection is a myth. ఎప్పుడు ఏది 100% పర్ఫెక్ట్గా రాదు అవ్వదు అని నేను నమ్ముతాను. సో ఎగ్జిక్యూషన్ ఇస్ ద గేమ్ చేంజర్. నాకు ఐడియా వచ్చింది, ఈరోజు స్టార్ట్ చేశాను, బిల్డ్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను, ఫెయిల్ అయిపోయాను, ఐ విల్ గో టు ద నెక్స్ట్ ఐడియా. సో దట్ ఈస్ ద మంత్రా దట్ ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్ కెన్ అడాప్ట్. అండ్ అది కాలేజ్ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళ రియల్ టైం ప్రాజెక్ట్ వరకు ఏదైనా కావచ్చు. మొన్న షార్క్ ట్యాంక్లో ఐ హావ్ సీన్ సమ్ కిడ్స్, దే హావ్ స్టార్టెడ్ ఇట్ యాస్ అ కాలేజ్ ప్రాజెక్ట్ అండ్ నౌ దే ఆర్ 100 crore brand. So it is typically in your hands on how do you want to take that risk. Do you want to go that extent or not? So if you're a college student, job seeker, parent, anybody, start doing it. Start executing it than planning it. So you can learn on the go. This is my mantra. So yeah.